హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నామినేషన్స్ తర్వాత హౌస్లో లైవ్లో ఏం జరిగింది అని దానికి సంబంధించిన వీడియో అనమాట. టోటల్ 5 hours ఫుటేజ్ ఉంది. నేను కష్టపడి 2 hours ఫుటేజ్ చూడగలిగాను. ఆ పాయింట్స్ రాసుకుంటా ఇంకా 2 hours ఫుటేజ్ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు 4:30 అంత అవుతుంది. ఇంకా నా వల్ల కాక సో కనీసం ఒక పార్ట్ అయినా పెడదాము. యూఎస్లో ఉండే నా ప్రజలారా వాళ్ళు పాపం చూస్తారు. యూఎస్లో ఉండే వాళ్ళు ఏంటంటే అన్సీన్ అంటూ ఉంటారు. వాళ్ళకి ఫుల్ రాదు కాబట్టి సో వాళ్ళ కోసం అట్లీస్ట్ ఒక పార్ట్ పడదాం. మిగతా పార్ట్ మా డే టైంలో మీకు నైట్ టైంలో పడుకునే ముందు వస్తుంది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత సోనియా ఒక మాట అనేసారు. అది కొంచెం కాంట్రవర్షియల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏంటి అంటే యష్మిని, నువ్వు ఎంతసేపు పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు, నీకు ఇంకా మిగతా వాళ్ళు ఏం కనిపిస్తారులే అన్నట్టు ఒక మాట అన్నారు. సో ఆవిడ ఏ ఉద్దేశంతో అన్నారు ఒక విషయం పక్కన పెడితే ఈవిడికి ఎలాగ అర్థమైంది, ఆడియన్స్కి ఎలా అర్థమైంది, సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా పృథ్వీ సూపర్ అనిపించాడు నాకైతే మాత్రం. నిఖిల్ 9 కని సేవ్ చేశారు కదా, కూర్చోబెట్టి దంచికొట్టాడు పృథ్వీని, నిఖిల్ని. నెక్స్ట్ లెవెల్ అనిపించింది, అరాచకం అది మాత్రం. నెక్స్ట్ ఫుడ్ విషయంలో విష్ణుప్రియకి, సీతకి వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరి వల్ల? సోనియా వల్ల. కానీ వీళ్ళు ఏంటో డేర్ చేసి ఆవిడ నామినేట్ చేయరు, ఆవిడ జోలికి వెళ్ళరు, అట్లీస్ట్ సాల్వ్ చేసుకోరు. సో ఏం చేయరు, ఇప్పుడు నిఖిల్తో సాల్వ్ చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ నబిల్ సోనియాని హైప్ కోసమే నామినేట్ చేశాడా? సోనియాని నామినేట్ చేస్తే హౌస్లో అంత హైప్ వస్తుందా, బయట ఆడియన్స్లో కూడా అంత హైప్ వస్తుందా, వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. నేను 1 by 1 చెప్తా ఉంటాను. మీరు వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. దీని తర్వాత మాత్రం నిద్రపోతానయ్యా, గట్టిగా వస్తుంది, నిన్న కూడా నిద్రలేదు. సో యష్మిని సోనియా అలా వేసిందనమాట. సో నీకు పృథ్వీ ఉన్న నిఖిలే కనిపిస్తున్నారులే, ఇంకెవరు కనిపించట్లేదు అన్నట్టంటే దాని తర్వాత వెళ్ళిపోతుంది వాష్రూమ్ సైడ్. 9కి వచ్చింది. 9కి వచ్చి అరే నువ్వు చించేసావురా, యు కిల్డ్ ఇట్ అన్నట్టు యష్మిని నామినేషన్కి అప్రిషియేట్ చేసింది అనమాట. ఈ విషయాన్ని కొద్దిగా సైడ్ నుంచి సోనియా చూసేసింది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోండి, తర్వాత చెప్తాను ఈ విషయం. ఎందుకన్నది మీకు వేరే చోట కనెక్ట్ అవుతుంది. కానీ చూసేసింది ఈ అమ్మాయి అలా అంటాం. నెక్స్ట్ యష్మి, నిజం చెప్తున్నాను పృథ్వీ అని నిఖిల్కి పిలిచి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను పృథ్వీ అని నిఖిల్, నేను మిమ్మల్ని ఎప్పుడు ఏ ఇంటెన్షన్తోనూ చూడలేదు, గేమ్ వైజే చూశాను అన్నట్టు సోనియా కూడా ఏదో అందనమాట వచ్చిన తర్వాత. సో ఇక్కడ ఏ ప్రాబ్లం ఏంటంటే సోనియా మైక్ పెన్ చేయట్లా. సో సోనియా ఏం మాట్లాడినా సరే అది యష్మి మైక్ నుంచి, నేను చుట్టుపక్కల మైక్ నుంచి రికార్డ్ అవ్వాలి. కరెక్ట్గా బిగ్ బాస్ కూడా తిట్టుకొని ఉంటారు. ఏంట్రా ఇది, నేను ఒకసారి పెద్ద వీడియోలు చేసినప్పుడు బైక్ పాడైపోతే ఎలా బాధపడుతుందో బిగ్ బాస్ టీం కూడా ఈరోజు అలాగే బాధపడి ఉంటుంది. యష్మిని గేమ్ పరంగానే చూస్తున్నాను అంతే. అంటే సోనియా నేను 100% ఇచ్చాను స్విమ్మింగ్ టాస్క్లో, ఏది ఆవిడ క్లాన్లో ఉన్నప్పుడు గురించి చెప్తున్నాను అనమాట. నేను 100% ఇచ్చాను స్విమ్మింగ్ టాస్క్లో, ఇంకా నేను అన్ని చోట్ల నేను నా ఒపీనియన్స్ చెప్పాను, సో నేను బాగానే చేశాను అని చెప్పి. కట్ చేస్తే ఇంకో సైడ్ మనీ ఉన్న సీత హగ్గు చూపిస్తున్నారు, కరెక్ట్ పాయింట్లో పెట్టి నామినేట్ చేశాను అని. ఎవరు అది మణికంటే ఇంక హగ్గులు చేసుకోవడం అయింది, మణికంటే యష్మిని చేసుకోవడం అంతే. సో నార్మల్ హగ్గేలండి, కాంట్రవర్షియల్ ఏం కాదు. కొంచెం అంటే వాళ్ళు చేసుకునేది, మనం దాన్ని కామెంట్ ఏం చేసేది ఏం లేదు. యష్మి అంతగా ఆలోచించి ఉంటే వద్దురా చూడకండి, నన్ను అసలు చూడకండి, నన్ను అసలు మాట్లాడకండి అని చెప్పి నువ్వు వాళ్ళిద్దరికి నన్ను మాట్లాడొద్దు, నన్ను చూడొద్దు అని చెప్పి నువ్వు వాళ్ళిద్దరికి చెప్పాల్సింది, నీకు అంత ఆలోచిస్తా అని చెప్పి యష్మి సోనియా అని అంటుంది అనమాట. సోనియా దట్ ఈస్ నాట్ ద పాయింట్ అని చెప్తుంది. మేబీ సోనియా ఉద్దేశం అది అయ్యి ఉండకపోవచ్చు, బట్ కన్వే మాత్రం అలాగే అయింది. యష్మి, నేను ముందే చెప్పాను, లాస్ట్ వీక్ కూడా చెప్పాను, నువ్వు వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన వాల్యూ, అభయ్ నెక్స్ట్ నిఖిల్ అండ్ పృథ్వీకి ఇచ్చిన వాల్యూ క్లాన్లో అసలు ఎక్కడే ఇవ్వలేదు. సో నీ కాంట్రిబ్యూషన్ లేదు, వీళ్ళకి చేసిన సాయం ఏదైతే ఉందో అసలు క్లాన్కి అసలు కాంట్రిబ్యూషనే చేయలేదని చెప్పింది. చుమ్మా మాట్లాడగానే నేను చెప్పినట్టు చెప్పట్లా, చాలా సీరియస్గా చాలా గట్టిగా అరుస్తుంది అనమాట. నా ఎనర్జీ డౌన్లో ఉంది కానీ ఆవిడ ఎనర్జీ మాత్రం డౌన్ లేదు. చుమ్మా మాట్లాడకంటే ముద్దిచ్చి మాట్లాడగానే కాదు, చుమ్మా మాట్లాడకంటే నాకు ఎందుకో ఊరికి నేను మాట్లాడు కానీ మీనింగ్లో చెప్పుకుంటుంది. పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు, గుర్తుపెట్టుకో, వాళ్ళు చూస్తారు అంది. వాళ్ళు ఇన్ ద సెన్స్ బయట వాళ్ళు చూస్తారు అనమాట. నువ్వు అసలు కనిపించలేదు, నేను ఒప్పుకోను, గేమ్లో ఎక్కడైనా సరే ఆడలేదు, నువ్వు ఎగ్గుకి కూడా వాల్యూ ఇవ్వలేదు అంది. ఏ ఎగ్గుకి? ప్రభావతి పెట్టిన ఎగ్గుకి కాదు, నిఖిల్ పెట్టిన ఎగ్గు, నిఖిల్ ఇచ్చిన ఎగ్గుకి. నిఖిల్ పెట్టిన ఎగ్గు ఏంటి? నా నామినేషన్ నేను చెప్తాను, మీ క్లాన్లో చాలా బాగా ఆడారు మిగతా వాళ్ళందరూ, అమ్మాయిలందరూ, నువ్వు ఆడలేదు కాబట్టి నీకు చెప్పానని చెప్పి. ఎగ్ వచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వై వర్ యూ డిసప్పాయింటెడ్ అంటే నిఖిల్ ఎగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అయ్యావు ఏంటి అని చెప్పి మీ చీఫే చెప్పాడు అని చెప్తే అక్కడ అందరూ ఆయన ఏమో నాకు తెలుసు మూల ఎక్కడో మనోడు దమ్ చేస్తూ ఉంటుంటాడు అంటే అటు నుంచి వస్తాడు. రేమో వీళ్ళిద్దరేంద్ర కొట్టుకుని నన్ను మధ్యలో ఇచ్చేటట్టున్నారు. ఆ చీఫ్ వీళ్ళకి చెప్పాడు కదా, ఇది మనం అన్సీన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రేరణ, నిఖిల్, యష్మి ఓ మూల కూర్చొని నువ్వు ఎందుకు ఇచ్చావు చెప్పు తనకి, నువ్వు ప్రాపర్గా నువ్వు కనుక గివప్ ఇచ్చేస్తే మేము నిన్ను అసలు అందరి ముందు ఎక్స్పోజ్ చేసేస్తాం, నేను నామినేట్ చేసేస్తాం అని చెప్పి తెగ బెదిరించారు నిఖిల్ని వాళ్ళిద్దరూ. సగం వీళ్ళ కోసమే సీరియస్గా ఆడామని కూడా అనుకోవచ్చు మనం. అందుకని మనం అన్సీన్ చూస్తూ ఉండాలి. మీ చీఫే చెప్పాడు మాకు,
వద్దురా వేరే వాళ్ళకి నువ్వు అలాంటప్పుడు ఆడని నీకు అంత ఈజీగా డిసప్పాయింటెడ్గా ఉంటే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేమనొచ్చు కదా, నాకు నచ్చలేదు, అతనికి వెళ్ళలేదు, నాతో ఆడి గెలిచే చీజీగా అని చెప్పి ఇచ్చాను ఎలా అంటావు, అది అని చెప్పి నీకు రెస్పెక్ట్ లేదని చెప్పి గట్టిగానే వేసుకుంది. దాని తర్వాత సోనియా, దట్ ఈస్ హిజ్ పర్సెప్షన్, అది తన పర్సెప్షన్, తను ఎందుకు మీకెందుకు చెప్పాడన్నది మీరు ఇద్దరు చూసుకోవాలి, నా దగ్గర ఎందుకు చెప్తున్నావు, తను నీకు చెప్పిన విషయాలు నా దగ్గర ఎందుకు చెప్తున్నావు, చీఫ్ అంటే ఒక టాస్కే కాదమ్మా చాలా ఉంటాయి అది అని చెప్తుందన్నమాట. యష్మి, చీఫ్ అంటే వాళ్ళు తప్పు చేస్తే చాలు, నీకు చీఫ్ అని చెప్పి వాళ్ళు తప్పు చేస్తే చాలు వాళ్ళని వేసేసుకుంటావు, నాకు అవసరం లేదు, నేను చీఫ్ కాదని చెప్పి నువ్వు నేను చీఫ్ కాదని ఆడతా క్లాన్లోనే మిగతా వాళ్ళందరూ తిప్పుతా ఉన్నావు అని చెప్పి స్మార్ట్గా ఆడుతున్నావు అని చెప్పి చెప్పింది అనమాట. నెక్స్ట్ సోనియా, వాడు ఎందుకు అన్నాడో వాడికి తెలియాలి, ఆ ఎగ్ గురించి ఎగ్ ఇచ్చిందని నీకు ఎందుకు చెప్పాడో వాడికి తెలియాలి, మీ ఇద్దరు చూసుకోండి, నేను ఎగ్ తీసుకున్నా, నేను నా గేమ్ ఆడాను, ఐ లవ్ దట్ ప్రాసెస్ అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ విష్ణు అండ్ ఓం ఇంకో సైడ్ మాట్లాడుకుంటున్నారు. విష్ణు నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఇస్తాను, నేను మణికంటే నేను మాట ఇచ్చాను చీఫ్ కోసం సపోర్ట్ చేస్తానని చెప్పి, ఎందుకంటే ఇంకెవరు అలాగో ఏరు కదా తనకి, అందుకోసం నేను వేసాను అని చెప్పి వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. ఇటు నుంచి మాత్రం అరుపులు గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. యష్మి, ఎవరు అమ్మాయిలు మాట్లాడద్దు అని అరుచుకుంటూ వస్తున్నామంట, అంటే వీళ్ళిద్దరితో ఎవరు మాట్లాడద్దు అని చెప్పి. నెక్స్ట్ యష్మి, నబీలు, ప్రేరణ వీళ్ళందరూ రూమ్లో ఉన్నారన్నమాట. ఎందుకు ఊరుకోవాలి యష్మి గట్టిగా, మనం ఎందుకు ఊరుకోవాలి, నా ఇష్టం, నేను గేమ్ ఆడుతున్నాను, నేనేం డైవర్ట్ అవ్వటం లేదు, అంటే నేను వాళ్ళని చూడటం లేదనమాట. ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంది, అలా పడితే అలా తిప్పుతుంది, ఎప్పుడు ఒప్పుకోదు తన మిస్టేక్ని, ఎన్ని చేసినా సరే ఏమందో అదే ఒప్పుకోదు, కానీ నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను కూడా ఒప్పుకోను అని చెప్పి. వీళ్ళిద్దరిని చూస్తావా నన్ను ఏమంటుంది, వీళ్ళిద్దరిని చూస్తావా నన్ను చూడట్లేదు అంటది. ఇన్ని పాయింట్ చెప్పాను ఇంకెంత చూడాలి, చాలా పాయింట్స్ చెప్పాను కదా నామినేషన్లో, అయినా చూడలేదు అంటది ఏంటి, చూశాను కాబట్టి చెప్పాను చెప్తే విష్ణుప్రియ వచ్చింది, అరే నువ్వు సూపర్ పాయింట్స్ చెప్పారు అని. వీళ్ళందరూ వీళ్ళని పోగొట్టడం సరిపోయింది, కానీ వీళ్ళ మనసులో సోనియా కోసం వీళ్ళందరికీ వ్యతిరేకత ఉంది, కానీ వీళ్ళు ఎవరు ఆవిడ జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఎక్కడ పిండి పిసికేసిద్దు అని వీళ్ళకి భయం, కొద్దిగా నిజంగానే భయం వీళ్ళకి. సూపర్ పాయింట్ చెప్పారు అని చెప్పి సోనియా వచ్చేసింది అనమాట. అప్పుడు అదే టైంకి వీళ్ళ రూమ్లో కూడా సోనియా వచ్చింది. నువ్వు నీ స్టాండర్డ్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, ఇవన్నీ నువ్వు బయట పెట్టుకుంటున్నావు ఇలా అరిచి అని చెప్పి యష్మికి రివర్స్లో చెప్తుంది అనమాట. నీకు క్లారిటీ లేదన్నావు నువ్వు అంటే, యష్మి నేను క్లారిటీ లేదనలేదు, ఇప్పుడు ఈ నామినేషన్ అనమాట, క్లారిటీ లేదనలేదు నేను, నువ్వు ఆడలేదు అన్నా, ఫిజికల్గా నువ్వు ఆడలేదు అన్నాను, ఇప్పుడు కనబడలేదు, నువ్వు ఫస్ట్ వీక్ నుంచి కూడా ఇలాగే ఆడుతున్నావు గేమ్, చూసి ఆడుతున్నావు అని చెప్పి. సోనియా, పక్క క్లాన్లో కూడా నేను అన్నీ చేశాను, పక్క క్లాన్లో కూడా నేను అన్నీ చేశాను, మీ క్లాన్లో కూడా అన్నీ చేశాను, పృథ్వీ నేను పట్టుకుంటే ఇలా పట్టుకున్నాడు అలా పట్టుకుని చెప్పిన దానివి, నేను పట్టుకుంటే నీకు తెలియలేదా, నేను చేశాను కదా, నేను గేమ్ ఆడాను కదా అంటే, ఇది నా నామినేషన్, రాంగ్ అనిపించింది చెప్తాను, నేను అక్కడ రైస్ చేశాను కరెక్ట్గానే అంటే, సోనియా నీకు ఫోకస్ అంతా అక్కడెక్కడో ఉంది కదా, ఇంకా మేమేం చేసాం మేమేం కనిపిస్తాం అని చెప్పి మళ్ళీ ఉంది, నన్ను ఎప్పుడు చూడటం లేదు కదా, సో నీకు కనిపించాలంటే యష్మి, అంతమంది అబ్బాయిల మీద ఫోకస్ పెడతా కానీ గేమ్లో నేను ఎవరి మీద ఫోకస్ పెట్టచ్చు కానీ నువ్వు మాత్రం గేమ్లో వాళ్ళని వెపన్లాగా మాత్రం వాడుతున్నావు అంది. సోనియా, పృథ్వీ ఎట్లా ఆడినా సరే ఫోకస్ చేసి చెప్పినప్పుడు, అంటే పృథ్వీ ఆడింది నువ్వు ఇట్లా ఆడాడని చెప్పి నువ్వు ఫోకస్ చేసి చెప్పినప్పుడు, నేను మిమ్మల్ని ఇద్దరం తప్ప నేను ఇంకెవరిని పట్టుకోలేదు, నిన్ను ప్రేరణనే పట్టుకున్నాను, అది మాత్రం మీకు కనిపించలేదా అని చెప్పింది. అంటే తినేమంటుందంటే, సీత విష్ణు వీళ్ళందరూ ఆడేగారు, నువ్వు మాత్రం ఎక్కడ ఆడలేదు, నువ్వు అసలు కనిపించలేదు, అంటే నీకు గేమ్ కనపడటం లేదన్నావు, మరి ఆ రోజు మాత్రం గొంతు పట్టుకున్నానన్నావు, అసలు గేమే ఆడలేదు అంటున్నావు అంటే మళ్ళీ యష్మి అంటది, నీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, నువ్వు ఎక్కడెక్కడ కనిపించలేదని చెప్పి, నువ్వు పృథ్వీకి వెళ్ళమన్నావు, అక్కడి నుంచి నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు రాకుండా ఆయన్ని ఎందుకు పంపించావు అని చెప్పి నీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్ ఎవరికైనా ఇచ్చుంటే వాళ్ళే ఆడుకునేవాళ్ళు, మళ్ళీ నిఖిల్ ఎగ్ గురించి వచ్చిందన్నమాట, వాళ్ళే ఆడుకునేవాళ్ళు, సీతకి ఇవ్వలేదు, సీత ఎంత బాగా ఆడింది, సీతకి ఇవ్వలేదు, విష్ణుప్రియకి ఇవ్వలేదు, నీకే ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని కూడా తన వైపు తిప్పుకుంది. మరి యష్మి అది యాదృచ్ఛికంగా అందా, లేదంటే పడుంటుందో మాట వీళ్ళిద్దరు అంటే అబ్బా, వీళ్ళిద్దరు అంటే అబ్బా, కనీసం విష్ణుప్రియ అనుకుంటుంది, నా చీఫ్ గుర్తించకపోయినా కనీసం తినేనా గుర్తించింది నా వాల్యూని, ఐఎమ్ గ్రేట్ఫుల్ అని చెప్పి ఫీల్ అవుతుంటే, సీత కూడా యష్మి మంచిదే అనుకుని ఫీల్ అవుతుంది. ఇది వర్కౌట్ అయింది యాక్చువల్గా, వీళ్ళకి నిన్నటి నుంచి యష్మి మంచిది అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది నా నామినేషను, నేను ఎలా కావాలంటే అలా చేస్తానని చెప్పి, నేను పృథ్వీని చూస్తున్నానా లేక ఏం చేస్తున్నానని నీకేం తెలుసు, నువ్వు నెక్స్ట్ టైం చూస్తా ఉండి నేను ఎవరిని చూస్తున్నాను ఎవరో చూడట్లేదు అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ సోనియా, నీకు నిన్ను పట్టుకున్నా తెలియలేదంటేనే అర్థమవుతుందిలే నువ్వు ఎంత ఆడేవని చెప్పి. యష్మి, నువ్వు సోనియా కంటే నువ్వు అసలు ఆడలేదని చెప్పి అనలేదు, కంపారిటివ్గా నువ్వు తక్కువ ఆడేవని చెప్పి మాత్రమే అన్నాను, నాకు క్లారిటీ ఉంది, వెళ్ళిపోయింది అనమాట. ఇంక సోనియా, నాకు క్లారిటీ ఉంది నా పాయింట్స్ మీద, మాట్లాడుకోవాలంటే ఇంకా వెళ్ళలేదు, నీకు మాట్లాడుకోవాలంటే నువ్వు ఆడియన్స్కి చెప్పుకో, నా నామినేషన్ అయిపోయింది అని చెప్పి గట్టిగా మాట్లాడుకున్నారు. సోనియా, నువ్వు మాట్లాడితే యూజ్లెస్ అవుతుంది అంటే, యష్మి నువ్వు మాట్లాడితే ఫుల్ యూజ్ అవుతుందా, ఇది కూడా యూజ్లెస్ అవుతుంది పో అని చెప్పింది అనమాట. అన్ని నామినేషన్
నీ నామినేషన్ యూజ్లెస్ అనేది, సారీ, నీ నామినేషన్ యూజ్లెస్ ఏంటంటే నీది మాత్రం ఫుల్ యూజ్ అవుతుందా? పో నాది యూజ్లెస్, నీకు ఇంకా మిగతా నామినేషన్స్ వచ్చినాయిగా అవేంటివి మరి? సో నబీలు వీళ్ళందరూ నామినేట్ చేశారు కదా, నబీలు నెక్స్ట్ ఓం గారు వీళ్ళందరూ నామినేట్ చేశారు కదా, నాది యూజ్లెస్ నామినేషన్ అంట, మరి వేరే వాళ్ళది అందరూ యూజ్లెస్సేనా, నువ్వు ఒక్కదాన్ని విన్ అయిపోయి వెళ్ళిపో అని చెప్పింది. ఇంకా తర్వాత తను పక్క రూమ్కి వెళ్ళిపోయింది అనమాట. యష్మి ఆమె చెప్తే నామినేషను, నేను చెప్తే నామినేషన్ కాదు డామినేషన్. సో యూజ్లెస్ అంట. నేను ఎందుకు తీసుకోవాలి ఈ మాటలన్నీ? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు సంబంధం పెడుతుంది అంటే ఆ సంబంధం ఉందా, సంబంధం లేకుండా అందా, కానీ మొత్తానికి సంబంధాన్ని ఓడిసేసింది. నెక్స్ట్ యష్మి, అక్కడ నిఖిల్ ఉన్నాడనమాట. వేరే పేరు తీసినా నేను ఇంత ఇదిగా చెప్పేదాన్ని కాదు, మీ పేరు తీసింది, ఎందుకు తీసింది నాన్ సెన్స్గా, నేను మిమ్మల్ని ఇద్దరిని చూస్తా కూర్చుంటానా? అసలు నైస్ సిస్టరు మదరు హౌస్లో అలా చెప్పుకుంటే ఐ అప్రిషియేట్, ఏం చేసింది మీ ఇద్దరికి అని చెప్పి. అంటే మీ ఇద్దరు పేర్లు అలా ఎలా చేసిద్ది అని చెప్పి. వీళ్ళిద్దరు కూడా ఏంటి అసలు గేమ్లో మమ్మల్ని ఆడేసింది, వీళ్ళిద్దరు కూడా ఉండాలి కదా, వీళ్ళిద్దరు అప్పటిదాకా అసలు ఏం క్వశ్చన్ చేయట్లేదు, సరిగ్గా ఉన్నారు. జస్ట్ రిమెంబర్, నాతో మీరు కూడా బ్యాడ్ అయిపోతారు అని చెప్పి యష్మి నిఖిల్కి చెప్తుంది అనమాట. అక్కడ నిఖిలే ఉన్నాడు, పృథ్వీ లేడు. నెక్స్ట్ సోనియా వేరే చోట నైనికాకి చెప్తోంది అనమాట, నేను ప్రేరణను తనతో ఆడాను, ఎవరు యష్మితో ఆడాను, ఇంకెవరితో ఆడలేదు. అప్పట్లో మేము తన క్లాన్లో ఏం చేయలేదంటది, ఏం చెప్పినా వినేది కాదు. అబ్బాయి నేను మాట్లాడుతూ ఉండేవాళ్ళం, ప్రతిదీ నుంచి ఎక్కడ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ అన్నప్పుడేమో ఫిజికల్గా ఆడదాం, ప్రతి టాస్క్ అన్నప్పుడేమో నేను దాన్ని కంక్లూడ్ చేశాను వద్దని చెప్పి, వైలెన్స్ అవుతుంది వద్దని చెప్పాను. అబ్బాయి మాట్లాడాడు అగ్రెసివ్గా ఇవన్నీ ఎందుకు అని చెప్పి, అయినా వెళ్ళలేదు. మేము ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడేమో క్లారిటీ లేదని చెప్పి రెడ్లో వేసింది. నేనేమో ఇప్పుడు నిన్నేమో సోనియా నాకు గుర్తు పట్టుకుంది, కానీ ఇప్పుడేమో మళ్ళీ తర్వాత సీత కోసం ఈ రెండింటి కోసం మాట్లాడింది. ఇప్పుడేమో అసలు నేను గేమ్ ఆడలేదు అంటుందని చెప్పి నైన్కాకి మొత్తం చెప్పుకుంటా ఉంది. నెక్స్ట్ యష్మి, ఇంట్లో ఏ అబ్బాయి ఏ అమ్మాయితో మాట్లాడినా తను ఏమంటుందా అని చెప్పి ఒక భయంతో ఉండాల్సి వస్తుంది. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇంత అసలు ఇప్పుడు మీకు బాగా చెప్తాను అనమాట. అంటే ఇప్పటివరకు వింటారా లేదని చెప్పి చెప్పాల. సో ఎందుకు ఇలా ఇంత డీప్గా వెళ్ళిపోయింది, నిజంగా నా ఇంటెన్షన్తో సోనియా అందా లేదా అన్నదానికి ఒక పెద్ద రీజన్ ఉంది యష్మి అలా ఫీల్ అవడానికి. ఆ రీజన్ మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నా, వస్తుంది ఆ పాయింట్ అనమాట. ఇంట్లో ఏ అబ్బాయితో మాట్లాడినా సోనియా, ఇంకో సైడ్ ఏమో సోనియా మాట్లాడుతుంది, ముందు పంపిస్తున్నావు అంటున్నావు చూసావు, అది రాంగ్. అలాగే నువ్వు సిస్టర్ అని చెప్పి మదర్ అని చెప్పి నువ్వు సిస్టర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ అంటున్నావు, నేను ఎవరికైనా చెప్పానా, మీరు ఎవరైనా విన్నారా? నాకున్న ఈక్వేషన్స్ నాకున్నాయి, గేమ్లో ఎప్పుడు తీసుకెళ్ళలేదా వాటిని, గేమ్ గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పి. అంటే సిస్టర్ మదర్ అన్నది అది నా ఈక్వేషన్స్ నేను ఎవరికి చెప్పలేదు ఎప్పుడు కూడా, ఈ సిస్టర్ అని మదర్ అని ఏదైనా సరే నా ఈక్వేషన్స్ నాకున్నాయి, నేను ఎప్పుడు గేమ్లోకి తీసుకురాలేదే ఈ సిస్టరు మదర్ అని చెప్పి. యాక్చువల్గా ఏమవుతుందంటే మేడం, మీరు గేమ్లోకి అరే నేను సిస్టర్ని కదా నాకు నేను నీ మదర్ని కదా నువ్వు నా బదులు ఆడు అలా తీసుకురారు. సంభవం ఎలా కనిపిస్తుంది అంటే, మీకు మరి హౌస్లో ఉండి అర్థం కాదేమో నేను అనుకోవటం, ఏం జరిగినా వాళ్ళిద్దరు మీకు చుట్టూ వచ్చేసేపటికి ఏంటంటే మీ ముగ్గురు ఒక ఈక్వేషన్, ఒక గ్రూప్ అనో ఫ్రెండ్స్ అనో పేరెంట్స్ అనో సిస్టర్స్ అనో బ్రదర్స్ అనో దానికి ఒకటి ఫామ్ అవుతుంది. అలాగే మీరు ఓపెన్గా కూర్చున్నప్పుడు ఇది చెప్పుకున్నారు, మిమ్మల్ని చూస్తే నాకు ఒక మదర్లా అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే తనను చూస్తే తనకు నేను మదర్లా అనిపిస్తాను మీరు చెప్పుకోవటం, తందాని నానే తాని నాని పాటలు పాడుకోవటం, వాటి వల్ల ఏంటంటే హౌస్లో అది క్రియేట్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు ఇది అని చెప్పి క్రియేట్ అవుతుంది. దాని తర్వాత గేమ్ ఆడేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటా, ఇప్పుడు ఒకళ్ళు నామినేట్ చేయదంటే ఒకళ్ళు వేరే వాళ్ళు డిఫెండ్ చేయటం, లేదంటే ఒకళ్ళు వస్తే ఒకళ్ళని ఎవరైనా ఏదంటే మిగతా ఇద్దరు తోడొచ్చేయటం చేస్తూ ఉంటే గ్రూప్గా అన్నట్టు అనిపిస్తుంది. సో అది యూస్ చేసుకున్నట్టు ఉంటుంది రిలేషన్షిప్. సో మేబీ మీకు అది హౌస్లో అంటే అర్థం కాదు, వేరే యాంగిల్లో చూస్తే వీళ్ళ యాంగిల్లో చూస్తే మీకు అది తెలిసింది. చీఫ్ అంటుంది, చీఫ్ అంటే నేను రైస్ చేయలేదా, నువ్వు ఈ క్లాన్లో ఉన్నా చెప్పు, కాకపోతే ఏంటంటే వీడు వింటాడు, ఆవిడ అక్కడ వినేది కాదు. సో ప్రేరణ ఏం చెప్తే చేసేది, ఫుడ్ కూడా కావాలంటే ప్రేరణ, ఏది కావాలన్నా ప్రేరణ ఏం చెప్తే చేసేది అన్నట్టు చెప్పింది. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళ క్లాన్లో కూడా ఉంది. నీకు అసలు ఏమనట్లేదు, ఏం చెప్పినా సరే సోనియా అంటాడు, ఫుడ్ అంటే సోనియా అంటాడు, ఏదైనా సోనియాని అడగమంటాడు అని చెప్పి సేమ్ ప్రాబ్లం ఉంది. చూసారా, రియలైజేషన్ ఉండదు. ఒక క్లాన్లో ఉన్న ప్రాబ్లమ్స్ రెండో క్లాన్లో కూడా ఉంటే వాళ్ళకి వీళ్ళకి రియలైజేషన్ ఉండదు. సో ఇప్పుడు ప్రేరణకి ఆ టైంలో అనిపించదు కదా, ఏంటి ఎవరు వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు నా దగ్గరికి వెళ్ళమంటుందని. సోనియాకి కూడా అంతే, రియలైజేషన్ ఉండదు. సో వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆ బాధ. నైన్కాకి ఇంక చెప్తుంది, మనం ఎక్కడే ప్రొటెక్టింగ్లో ఉన్నాము, వాళ్ళు డిఫెండింగ్లో ఉన్నారు, సో నిఖిల్ అటు ఉన్నాడు ఇటు ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ యష్మి సడన్గా ఏడుపు స్టార్ట్ చేసింది. సడన్గా ఆ ఫ్రేమ్ చూసినప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఎందుకు ఏంటి అది చేసింది ఇప్పుడు దాకా అంత స్ట్రాంగ్గా ఉంది, ఎందుకు ఈ డ్రామా, అసలు ఎందుకు ఇలా అనుకుంటుంది, వీళ్ళనే చూస్తున్నారు అని చెప్పి. సోనియా మామూలుగా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుండొచ్చు కదా, యష్మి ఎందుకు అంత డీప్గా తీసేసుకుంది అంటే దీనికి పెద్ద రీజన్ ఉంది. మనం అలాంటివన్నీ డీకోడ్లు చేస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అన్నది లేదు, ఇదే నేర్చుకొని వచ్చింది లోపలికి అని చెప్పి
ఇక్కడ ఒక డైలాగ్ వేసింది. దాని తర్వాత కట్ చేస్తే నబిల్ ఇంకో సైడ్ డిస్కషన్ చేస్తున్నాడు. ఏంటంటే ఎవరు ముందు చూసుకున్నారు, ఎవరు ముందు గుడ్లు తీసుకున్నారు, ఎవరు ముందు తీసుకున్నారు, లేదంటే ఫస్ట్ ఎవరు తీశారు గుడ్లు, అట్లమే డిస్కస్ చేస్తూ ఉన్నారు. ప్రేరణ సారీ అక్కడే నిఖిల్ అందరూ కూర్చున్నారు అనమాట. ప్రేరణ సీత సెకండ్ డే తీసింది, ఆమె చెప్పింది. సో అంటే అసలు అటాక్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది, మనం అటాక్ చేయకూడదు అనుకున్నాం కదా అది అన్న దాని మీద అటాక్ చేసింది. ఫస్ట్ డే సోనియా చేసింది, సెకండ్ డే సీత చేసింది అని చెప్పి ప్రేరణ వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా సెకండ్ డేనే ఫస్ట్ సోనియా చేసింది, తర్వాత సీత చేసింది. అంటే మనకి ఎపిసోడ్ అలా వేశారు, ఇప్పుడు నాకు గుర్తులేదు అది. ఆయన చెప్పిన వెంటనే నేను అటాక్ చేశానని చెప్పి ఆవిడ చెప్పింది, మీ పేరే చెప్పిందని చెప్పి నిఖిల్ నేను మాట్లాడాలి, నేను మాట్లాడతాను, ఫస్ట్ డే అయితే మాత్రం నాకు సంబంధం లేదు, మిగతా మాట్లాడతాను అన్నమాట. నెక్స్ట్ యష్మి, నా నామినేషన్ పాయింట్ వెరీ క్లియరు. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మీ స్ట్రెంగ్త్ వాడుకొని తప్ప తన గేమ్ ఏమీ ఆడట్లేదు, ప్రతి ఒక్కరు ఆడారు. మేబీ అది తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు, బట్ నాకైతే నచ్చలేదు. నేను ఎందుకు ఒప్పుకుంటా, నాకు నచ్చదు, నేను అందుకని నామినేట్ చేశాను. సో సింపుల్ పాయింట్ అనమాట. తన స్ట్రెంత్ చూపించలేదు కానీ మీ ఇద్దరిని ముందు పెట్టుకుని ఆడింది అంతే. తన స్ట్రెంత్ చూపించింటే ఓకే, మేబీ తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు, బట్ నాకు నచ్చలేదు అంది. నెక్స్ట్ సోనియా, ఇంకో సైడ్ సోనియా చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే, నేను కూడా చూద్దాము ఫిజికల్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటి అని చెప్పి, నాకు తెలుసు వాళ్ళతో పోతే దెబ్బలు తగులుతాయని తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు పోయారు అని చెప్పి, అంటే వీళ్ళు నిఖిల్ మీదకి లేదంటే ఎందుకు పోయారు, దెబ్బలు తగులుతాయని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే, కొద్దిగా వెనక్కే ఉంది కదా, యూ ఎంజాయ్డ్ ద గేమ్, నువ్వు ఎలా ఆడుకోవాలన్నది నీ చాయిస్, నేను ఎలా ఆడుకోవాలన్నది నా చాయిస్ అని చెప్తుంది. సో స్ట్రాటజీ ఉంది తను ఎలా అటాక్ చేయాలని. నేను ఇది డీకోడ్ చేసి చెప్పాను, తర్వాత ఇది ప్రేరణ డీకోడ్ చేసింది. నెక్స్ట్ వీడియో ఉందన్నమాట. ఏంటంటే తిని అటాకింగ్ వెళ్తుంది, వాళ్ళు పట్టేసుకుంటేనేమో ఓకే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి సోనియా వెనక్కి వచ్చేసింది. మళ్ళీ వెళ్తుంది, ఓకే వెళ్ళిపోతున్నా అని చెప్పగానే ప్రేరణ ఒకసారి ఏంటంటే తిరిగిపోతుంది, వెళ్ళిపోతుంది కదా అని, మళ్ళీ ఇలా సైడ్ నుంచి వచ్చి గంప దగ్గర ఎగిరి లేపేస్తుంది అనమాట. నెక్స్ట్ నబీల్, ఆదిత్య ఇందాక నుంచి ఆ పాయింట్ చెప్తా అన్నాడు, ఎందుకని చెప్పి చెప్పట్లేదు కదా, అది రావట్లేదు, కిందకి రాగానే వస్తుంది. ఆదిత్య పాయింట్ క్లియర్ అవ్వకుండానే మాట్లాడుతుంది మధ్యలో. అంటే ప్రేరణ అంటది, ఈయన ఏదో చెప్తా అనుకుంటాడు, కట్. సో ఆవిడ మాట్లాడినది ఎవరిని, నాకు ఈరోజు నబీల్ నామినేషన్ నచ్చింది అందుకనే. సో ఆవిడ ఎలా మాట్లాడుతుందో అలాగే నామినేట్ చేశాడు. సో ఈయనంటే అక్కడ మాట్లాడనీయట్లేదంట. స్ట్రాటజీ ఉంటుందేమో తనకి, ఏంటంటే మీ స్ట్రెంత్ని వాడుకోవటం, తన స్ట్రెంత్ అది వాడుకుంటూ ఉంటుందని చెప్పి. నిఖిల్, గేమ్లో నిఖిల్ ఏంటంటే గేమ్లో మాత్రం నేను ఎప్పుడు ఇండివిజువల్ ఆడానరా, నేను ఎప్పుడు గ్రూప్ ఆడలేదంటే. యష్మి అంటే నువ్వు ఆడావమ్మా, నువ్వు అలా ఆడలేదని చెప్పలేదంటే. నబీల్ ఏమంటాడంటే, నువ్వు ఇండివిజువల్గానే ఆడావు, ఓడిపోయి ఉంటే మాత్రం ఆ బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్లో, చీఫ్ అయ్యే గేమ్లో కానీ నువ్వు ఓడిపోయి ఉంటే మాత్రం ఇంకోలా ఉండేది, బట్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది, కానీ నువ్వు మాత్రం ఇండివిజువల్గానే ఆడు అని చెప్పాడు. మంచిగా చెప్పాడు కదా, మనకు మాత్రం కనిపిస్తుంది గ్రూప్ ఆడుతున్నట్టు, నువ్వు మాత్రం ఇండివిజువల్గా ఆడు అని చెప్పి. నిఖిల్, నేను అలానే ఆడాను, నేను జస్ట్ ఆపర్చునిటీ ఇస్తాను, చీఫ్ అయితే మాత్రం నేను చేయలేను. సో ఫస్ట్ ఎప్పుడో వచ్చింది చీఫ్ చేయమని, అప్పుడు తను చేశాను, నేను మిగతా వాళ్ళందరినీ ఆపర్చునిటీ మాత్రం ఇస్తాను, వాళ్ళు ఆ బాధ్యతను ఎలా చేర్చుకుంటారనేది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయగలమని చెప్పాడు. నేను ఇంకోటి ఏంటంటే, నన్ను ముందు పెట్టయితే తన గేమ్ ఆడలేదు, ఎందుకంటే నేను ఇంకోసారి అటాకింగ్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నది పృథ్వీ, నేను కాదు అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత నిఖిల్ యష్మికి చెప్తాడనమాట, నీ మీద నా పేరు పృథ్వీ పేరు తీయటం వల్ల మాత్రం అదేం నిజమైపోదు, నువ్వు దానికోసం పట్టించుకోవద్దని చెప్పి. ఇంకోసారి సోనియా పృథ్వీ ఉంటే నిఖిల్ కూడా వచ్చిన తర్వాత ఒకేసారి మాట్లాడతాను, అంటే తన పేర్లు ఎందుకు తీసింది ఏంటి దానికి ఎక్స్ప్లెనేషన్ కదా, ఒకేసారి మాట్లాడతానని చెప్పి. యష్మి, మీరు చాలాసార్లు తప్పు చేస్తున్నా సరే, నకిలీ చెప్పింది అనమాట, నేను ఆగాను ఎందుకంటే మీరిద్దరు మెచ్యూర్డ్, తెలుసుకుంటారు అని చెప్పి. ఇలా తీస్తుంది అంటే వచ్చి ఇంకా చాలా చెప్పేదాన్ని, అంటే మీ పేర్లు ఇలా వాడేసిద్ది అంటే ఇంకా చాలా చెప్పేదాన్ని. నా ఫ్రెండ్షిప్ కన్నా మీ రిలేషన్షిప్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, అంటే మన ఫ్రెండ్షిప్ ఏదవుతుందో దానికన్నా రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, మీరు తెలివైన వాళ్ళు తెలుసుకుంటారు అనుకున్నా కానీ మీరేం ఎంత ఇదిగా ఉన్నారు అన్నట్టు ఉందన్నమాట. నెక్స్ట్, నిజం చెప్పాలంటే మీ ఇద్దరితో మాకు మాట్లాడాలంటేనే నాకు భయం వేస్తుంది, తను ఏమంటుంది ఏంటో అని చెప్పి. నిన్న పృథ్వీకి చెప్తుంది, నీకు యష్మికి ఏముంది అని చెప్పి అడిగిందంట, అని అడిగిందని చెప్పి పృథ్వీ తనకు చెప్పాడంట. మీకు గుర్తుంటే ఒక దాంట్లో అడిగింది, ఇది చాలా పెద్దదైంది, చాలామంది ఈ పాయింట్ రేస్ చేశారనమాట. ఎప్పుడైతే సోనియా పృథ్వీని అడిగిద్ది, ఎరా నీకు యష్మికి ఏముంది అందరూ అనుకుంటున్నారు అయ్యని, అదేంది ఆ రోజు విష్ణుప్రియ అడిగితే ఏమో అదొక అడల్టరేటెడ్ జోక్ అన్నారు, ఇప్పుడు మాత్రం అడల్టరేటెడ్ అన్నారు, ఇప్పుడు మాత్రం ఈవిడ ఎలా అడిగేసింది అని అనే పాయింట్ వచ్చింది, గుర్తుందా చాలామందికి ఇది. సో యష్మికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ పాయింట్ ఉంది, ఏంటి అంటే ఈవిడ నాకు పృథ్వీకి లింక్ పెడుతుంది అన్న పాయింట్ ఉంది. ఇప్పుడు నామినేషన్స్ అయిపోగానే ఇప్పుడు ఆవిడ అనేసింది కదా, ఏమని, నీకు నిఖిల్ పృథ్వీ తప్పితే ఇంకెవరు కనిపించడం లేదులే అని చెప్పి. సో ఖచ్చితంగా ఇది ఆవిడ ఆ ఉద్దేశంతోనే అంది అని చెప్పి అంది. నేను ఈ పాయింట్ గట్టిగా అగ్రీ చేస్తాను, యష్మి నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడ నిన్న పృథ్వీతో మాట్లాడినప్పుడు అలా అందంటే
ఇప్పుడు ఇదే అదే ఉద్దేశంతో అంటే నీకు వాళ్ళే కనిపిస్తున్నారు. పైగా వీకెండ్ కూడా పృథ్వీని యష్మిని కలపటం, అదేంటది కట్టు సెట్టు కట్ అని చెప్పేది ఇచ్చారు కదా, హార్ట్ ఇవ్వటం. సో ఆ ఉద్దేశంతోనే అనేసిన తర్వాత గేమ్ వైజ్ కవర్ చేస్తుంది. అంత తెలివితేటలు ఉన్నాయి సోనియాకి. మామూలు చదువుకొని వచ్చారు వాళ్ళు. సో అంత ఈజీగా ఉండదు. కానీ ఆవిడ ఏదైతే ఆలోచించిందో కరెక్ట్గానే ఆలోచించింది కదా యష్మి. ఆవిడ కనిపించడంలో తప్పలేదు అనిపించింది. ఎందుకంటే నిన్నే పృథ్వీ చెప్పాడు, ఇలా సోనియా అడిగింది నీకు తనకేమైనా ఉందా అని చెప్పి. ఈరోజు నీకు పృథ్వీ చెప్తే ఇంకెవరు కనిపించట్లేదులే అమ్మ అంటే అలాగా. సో ఇప్పుడు ఏంటంటే సోనియా గారికి ఈవిడ ఒక మాట అన్నందుకు, విష్ణుప్రియ ఒక మాట అన్నందుకు, మా ఇంట్లో నీకెవరు ఉండరు, మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎలా వెళ్తుంది, బయటికి ఇది ఎలా వెళ్తుంది, వాళ్ళు బాధపడతారని అన్నప్పుడు మరి ఈవిడ ఈ మాటను ఎలా అనేసింది? ఇప్పుడు యష్మికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరా, వాళ్ళు చూడరా, వాళ్ళు బాధపడరా, ఆవిడకి రిలేషన్షిప్లు ఉండవా, ఆవిడ కాంప్లికేషన్స్ ఉండవా, మీ కాంప్లికేషన్సా, ఆవిడ కాంప్లికేషన్స్ కాదా? రాంగ్ కదా. సో అదనమాట. అందుకే నేను చెప్తున్నా, వెయిట్ చేయండి, ఆ పాయింట్ వస్తుందని చెప్పి. నీకు అనిపిస్తే నువ్వు అడుగు, అంతేగాని ఎందుకు ఆలకెళ్ళకి చెప్పాలని చెప్పి. నిఖిల్ నేను మాట్లాడతాను గేమ్ పరంగా యూ ఫాట్ రియల్లీ గుడ్ అని చెప్పి తను ఇంకా ఓదారుస్తాడు. దాని తర్వాత నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే నేను కానీ పృథ్వీ కానీ నేను ఏదనంటే మాట్లాడాలి చెప్తే అప్పటివరకు నీకు ఫీల్ అవసరం లేదంటది. నెక్స్ట్ యష్మి మీకు అంత చేస్తుంది, సోనియా మీకు అంత చేస్తుంది, కానీ మీకు అసలు రెస్పెక్ట్ లేదు. ఫ్రెండ్గానే నేనే ఇంత వాల్యూ ఇస్తున్నప్పుడు, మీకు సిస్టర్ మదర్ అని ఉన్నప్పుడు ఇలా మీ పేర్లు తీసుకోవటం గేమ్ వచ్చినప్పుడు ఎంతవరకు కరెక్ట్? అంటే తన డిఫెన్స్ కోసం మీ పేర్లు వాడుకోవటం ఇది కరెక్టే అంటావా? ఎందుకంటే మీకు అంత చేసిద్ది ఫ్రెండ్ అండ్ మదర్, నేను ఫ్రెండ్గా నేనే మీకు ఇంత వాల్యూ ఇస్తున్నాను, మదర్ సిస్టర్ అన్నప్పుడు అలా ఎలా చేస్తుంది అని చెప్పి అడిగింది అనమాట. నేను మీతో మాట్లాడటం మానేస్తాను, ఐ విల్ ప్లే మై గేమ్ అని చెప్పింది. దాని తర్వాత నిఖిల్ అలా చేస్తే అప్పుడు ఖచ్చితంగా అది ఇంకా రాంగ్ అవుతుంది, ఆవిడ చెప్పింది రైట్ అన్నట్టు ఉంటుంది అని చెప్తాడు అనమాట. యష్మి సరే నువ్వు వెళ్ళి మాట్లాడుతాంతో తర్వాత చూద్దామని చెప్తుంది. నిఖిల్ గేమ్లో పర్సనల్ విషయాలు తీయకూడదు, నీది తీయకుండా ఉండాల్సింది. నేను ఈ వర్షంలో మాట్లాడాలో నాకు తెలిసి నేను మాట్లాడతాను, ఒకరిని సపోర్ట్ చేసుకొని ఎత్తుకోవడానికి నేను రాలేదు ఇక్కడికి. ఏంటి ఒక్క ఆపర్చునిటీ వస్తే ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తానని చెప్పాడు. అబ్బాయి ఎంత బాగా చెప్పాడు, ఒకరిని సపోర్ట్ చేయడానికి ఒకరిని ఇచ్చుకుని రాదు, ఖచ్చితంగా సోనియాకి గట్టిగా ఇచ్చేస్తాడు అనుకున్నాం కదా. ఏమీడు ఆడికి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఉంటుంది వ్యవహారం. సోనియా నిఖిల్ విడిపోరు, నేను మీకు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తా. అది మాత్రం ఒకవేళ విడిపోయినా అది టెంపరీగానే ఉంటుంది. ఆ బాండ్ దృఢమైనది, అంబుజా సిమెంట్తో కట్టింది. అది ఎవరైనా చెప్తే మాత్రం నమ్మద్దు, ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే. ఈ హౌస్లో హగ్గులాగవు, ఈ హౌస్లో వీళ్ళు బాండ్ బ్రేక్ అవ్వదు. దీనిలో మాత్రం నాది ఆనంద్ గ్యారంటీ. నెక్స్ట్ నాగ్ సార్ అన్నారు కదా డౌటెడ్గా తీసుకున్నావు గుడ్, నాగ్ సార్ అన్నారు కదా డౌటెడ్గా తీసుకున్నావు గుడ్ అని చెప్పి నేను అదే అన్నాను. ఈరోజు నువ్వు నాతో ఇది ఎవరితో అంటున్నాడు, నా వైల్డ్ కార్డ్స్తో ఆడాలి, చీఫ్ పెడితే అందరితో ఆడాలి, ఇది పృథ్వీతోనే ఎవరితో అంటున్నట్టున్నాడు నిఖిల్, అందరితో ఆడాల్సి వస్తుంది అది అని చెప్పి. నేను తప్పు చెప్పినా నెక్స్ట్ ఏమో కొంచెం డిస్కషన్ మిస్ అయింది ఇక్కడ నాకు. నెక్స్ట్ సీత నబీలు మాట్లాడుకుంటున్నారు, మనీకి నేను హట్ అవ్వకుండా పాయింట్స్ చెప్పానని చెప్పి సీత చెప్తుంది, కానీ ప్రేరణకు మాత్రం స్ట్రైట్ పాయింట్స్ వేసానని చెప్తుంది. నెక్స్ట్ సీత నిబుల్ అడుగుతాడు ఏమైంది ఏంటి అంటే, సీత ఏమందంటే నువ్వు అబ్బాయిలనే చూస్తున్నావు అన్నట్టు ఉంది, తను బయట చూస్తారు కదా, ఫ్యామిలీ చూస్తారు, ఇంట్లో వాళ్ళు చూస్తారని చెప్పి ఏడ్ చేసిందని. సో తను ఏడ్చినప్పుడు కట్ చేశారనమాట, మనకి కట్ చేసి ఇంకో సైడ్ చూపించారు. మనకేమనిపిస్తుంది, డ్రామాలు అనిపిస్తుంది. సీత ఈ పాయింట్ చెప్పిన తర్వాత అర్థమైంది. సో తను ఏడ్చినప్పుడు ఏం చెప్పిందంటే బయట ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఫ్యామిలీ వాళ్ళు చూస్తారని చెప్పి ఏడుస్తుంది. సో తనకేమో అలా జరిగితేమో అప్పుడు అలా రైస్ చేసింది. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ నబిల్ అంటాడు అనమాట, అది నీకొస్తే ఒకలాగా, వేరే వాళ్ళకి వస్తే ఒకలాగా, ఎలా ఉంటారు ఇలాగా అని చెప్పి. నిన్నొచ్చి నువ్వు హ్యూమన్ బీయింగ్ అని చెప్పి అందంట. అదేంది నాకు తెలియదా నేను హ్యూమన్ బీయింగ్ అని, నేను కోతినా, నేనేమైనా కుక్కనా, నేను బబో అంటానా అని చెప్పి సూపర్ కామెడీ చేశాడు ఇక్కడ నబీల్. విష్ణుప్రియ తన స్టైల్ అని చెప్పి గట్టిగా నవ్వింది కూడా. ఇప్పుడు నవ్వితే అందరు లిగిస్తారు. నెక్స్ట్ సీత నువ్వు గార్డియన్ కాదు అన్నా చూసావా, ఆ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పాయింట్. ఇక్కడ మమ్మల్ని కరెక్ట్ చేయడానికి నువ్వేం గార్డియన్ కాదు, మా ఫాదర్ గారు, నాకు ఆ పాయింట్ మాత్రం భలే నచ్చింది, మేము నవ్వుకున్నాము, అదొక్కటే నచ్చింది అన్నట్టు కూడా చెప్పింది ఇన్ఫ్యాక్ట్. నెక్స్ట్ విష్ణుప్రియ నువ్వు చూసుకోకుండానే అనే మాటలు తనకంటే వచ్చి చెప్తా ఉందంట, నువ్వు చూసుకోకుండా అనే మాటలు గుచ్చుకుంటున్నాయని 1-2 సార్లు చెప్తుందంట. మరి నువ్వనే మాటలు గుచ్చుకోవట్లేదు, అన్ని మాకే కరెక్షన్స్ చెప్తావేంటి? విష్ణుప్రియ బాగా ఉంది, విష్ణుప్రియ పేకల దాకా ఉంది. నైన్కి ఒక్కొక్క మాట చెప్తావు మార్చుకోమని, నాకు కూడా చెప్తావు మార్చుకో, నువ్వు ఎప్పుడు మార్చుకోవా అని చెప్పి అనుకుంటుందంట. అదే విష్ణుప్రియ నువ్వు అఫ్రెంట్గా తనకు ఆ విషయం చెప్తే, మీ ఇద్దరి మధ్యలో గొడవ అయితే
నీ సైడ్ ఎంత బ్యాలెన్స్ వస్తుందో తెలుసా. మంచి ఛాన్స్ విష్ణుప్రియ మిస్ చేసుకుంటుంది గేమ్ ఆడక. మొహమ్మద్ చెప్పాల్సిన విషయాలు మొహమ్మద్ చెప్పట్లా. నెక్స్ట్ మాటలన్నీ కనిపిస్తాయి, ఆవిడన్న మాటలన్నీ కనిపిస్తాయి నబీల్ అంటున్నాడు విష్ణుప్రియ. నిఖిల్ అని పృథ్వీ చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను నేను, వాళ్ళకి ఎప్పటికీ తెలియపోతే ఎలాగని చెప్పి విష్ణుప్రియ అంటుంది. నబీలు వాళ్ళిద్దరి కోసం నేను నామినేట్ చేసి చెప్పాను టోన్ అని చెప్పి వెనక వస్తున్నారు, ఏంటి తనతో వచ్చారంటే మళ్ళీ నామినేషన్స్లో కూడా మళ్ళీ వచ్చారు. అదేందో నాకు అర్థం కావట్లేదంటే నెక్స్ట్ సీత అంటది వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు చెప్పిన పాయింట్ అంటది. నైనిక విష్ణు కోసం మేము ఎప్పుడు అలా నుంచోలేదు, ఏదో అంటే సైలెంట్గా సైడ్ నుంచి మాట్లాడుకుంటాను చెప్తే అలా ఎప్పుడు చేయము గేమ్లో, ఇండివిజువల్ గేమ్ ఆడాలంటే మాట్లాడుకుంటారు. దాని తర్వాత చాలా టైం అయిపోయింది. పృథ్వీ కూర్చోబెట్టాడు నిఖిల్ని, ఇంకా దంచుకొట్టాడే అసలు సాగుకొట్టాడు. నాకు మాత్రం బలి నచ్చాడు పృథ్వీ అని, బలి అడుగుతున్నాడు కదా అని చెప్పి. పృథ్వీకి మ్యాటర్ ఉంది నిజంగానే, ఇవన్నీ లేకుండా సింగిల్గా ఉండి కొద్దిగా అగ్రెషన్ కంట్రోల్లో ఉంటే కనుక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేదేమో పృథ్వీ మీద. మేబీ సోనియాతో ఫ్రెండ్షిప్ వల్ల పృథ్వీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిందేమో అని నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది పృథ్వీ గేమ్ కోసం ఒక కామెంట్ చేయండి. పృథ్వీ కూర్చోబెట్టి నైనికాకి ఎందుకు సేవ్ చేసావు మీరు గమనిస్తున్నారా? పృథ్వీకి ఏదైతే సార్ బ్లైండ్గా నిక్లేట్ చేసుకుంటే అది అది ఇదవట్లా. క్వశ్చన్ అడుగుతున్నాడు, గుడ్ ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. గుడ్ నాకెందుకు ఇవ్వలేదని అడిగాడు. అంటే కాము కంపోజరు ఇవన్నీ చెప్పాడు కదా, నీకు కొంచెం అగ్రెషన్ ఉంది అంటే ఓకే అని చెప్పి ఏమి అలా, ఎందుకంటే అక్కడ కన్విన్స్ అయ్యాడు. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ డిస్కషన్లో నైనికాకి ఎందుకు సేవ్ చేసావు అన్నాడు. అంటే నేను మణికంఠ వీళ్ళందరి పేర్లు చెప్పాడు, వాళ్ళని సేవ్ చేయలేను అంటే వాళ్ళని సేవ్ చేస్తే అది ఇంకా బ్యాడ్. అసలు ఆ పేర్లు ఎందుకు తెచ్చాడు తెలియదు నిఖిల్ గారు. అంటే పృథ్వీ వాళ్ళని సేవ్ చేస్తే ఇంకా బ్యాడ్, వై నాట్ సోనియా ఆర్ మీ, వై నైనికా అని అనమాట నిఖిల్. లాస్ట్ టైం నేను సోనియాకి ఇచ్చా, ఇప్పుడు నైనికాకి ఇచ్చా, గేమ్ బేసిస్ మీద ఇచ్చానంటే పృథ్వీ గేమ్ బేసిస్ అయితే గేమ్ బేసిస్ వస్తే నాకు ఇవ్వాలి, నువ్వు నాకెందుకు ఇవ్వలేదు అంటే సేవింగ్ పవర్ కోసం చెప్తాను అనమాట. నెక్స్ట్ నిఖిల్ నెక్స్ట్ చీఫ్ వస్తే నీకు అన్నట్టు నీకు ఇస్తాను అన్నట్టు అంటాడు అనమాట పృథ్వీ. అది అజంప్షన్, నెక్స్ట్ వస్తుందో అది ఎవరికి తెలుసు. నాకు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఐ విల్ లీవ్ ద క్లాన్ పృథ్వీ అని అనమాట. నాకు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఐ విల్ లీవ్ ద క్లాన్. నాకు ప్రయారిటీ కనబడటం లేదు ఈ క్లాన్లో, ఏంటి ఐ థింక్ ఐ మేడ్ ఏ మిస్టేక్ కమింగ్ టు దిస్ క్లాన్. ఈ క్లాన్కి వచ్చి నేను పెద్ద తప్పు చేసినట్టు నాకు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది యూ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ మీ ఫర్ ద చీఫ్. ఆ గుడ్డు నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే నాతో పాటు ఫైట్ చేయాలని నీకు లేదు, అందుకోసం అని చెప్పి నువ్వు ఇవ్వలేదు అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నిన్నటి వరకు అనిపించలేదు. అట్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్లో నాకు అనిపిస్తుంది నువ్వు నాకు కరెక్ట్గా క్లారిటీతో నైనికాకి ఎందుకు ఇచ్చావో చెప్తే ఇట్ విల్ బీ నైస్. అంటే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు, నువ్వు నాకు కన్విన్స్ అయ్యి ఏ పరంగా ఇచ్చావు, గేమ్ పరంగా ఇచ్చావా, ఇంకేమైనా బేసిస్ ఉందా ఏంటి అని చెప్పి ఇచ్చాడు. అప్పుడు నేను ఓకే, అదర్వైజ్ నాకు మాత్రం ఇవన్నీ అనిపిస్తున్నాయి, నీ మీద రాంగ్ ఇంప్రెషన్ వస్తుందని చెప్పి. సో ఈజ్ నాట్ పప్పెట్ ఆర్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ బ్లైండ్, ఈ ఆల్సో నోస్ హిస్ గేమ్, ఈజ్ ఆల్సో ప్లేయింగ్ హిస్ గేమ్ అని నాకు అనిపించింది. అబ్బా వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ తెలుగు మీడియాలో అచ్చ తెలుగులో మాట్లాడే నేను కూడా నా వాళ్ళు ఇంగ్లీష్లో వస్తున్నాయి. సో నెక్స్ట్ నిఖిల్ ఏమంటాడంటే, నిఖిల్ దీన్ని ఆక్ పాక్ కరేపాక్ తమలపాక్ బిర్యానీ ఆక్ చేద్దాం అనుకున్నాడు కానీ అవలా ఈయన మాత్రం వదలలేదు. కానీ చివరికి అలాగే కట్ అయిపోయింది. నువ్వే అన్నావు నైనిక సరిగ్గా ఆడలేదు అని చెప్పి. నేనేంటంటే రెండు ఆడు సోనియా మధ్యలో నువ్వు 2 ఆడావు నేను 2 ఆడాను, సోనియా మధ్యలో ఆడింది, తనైతే ఆడలేదు, నైనికాకి ఛాన్స్ లేదు, తను డల్ అయిపోయింది. ఇప్పుడు సేవింగ్ అయితే ఇప్పుడు ఈ వారం నుంచో పెట్టుకునేది, నెక్స్ట్ వీక్ తన గేమ్ స్ట్రాంగ్ అయ్యిద్ది అని చెప్పి ఇచ్చాడు. దానికి పృథ్వీ అంటే తను సేవ్ అవ్వడానికి సపోర్ట్ చేసావా అని అడిగాడు. అవును అని చెప్పేస్తే అయిపోద్ది కదా, దాన్ని కూడా మళ్ళీ తిప్పాడు నిఖిల్. కాదు నెక్స్ట్ మిస్ అయ్యిద్ది నువ్వు మళ్ళీ నెక్స్ట్ చీఫ్ అవుతుంది కానీ క్లాన్ వస్తాయని ఏదో చెప్తారు పృథ్వీ. నాకు తెలిసి నీ క్లాన్ ఉంటుందని చెప్పి అజంప్షన్లో వాళ్ళ చీఫ్ పెడితే నాకు ఎలా ఆపర్చునిటీ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ చీఫ్ టాస్క్ ఉంటుందని చెప్తే నాకు ఆల్రెడీ తెలుసు నీ క్లాన్ ఉంటుందని చెప్పి వాళ్ళ క్లాన్కి చీఫ్ టాస్క్ పెడితే మనకెలా ఆపర్చునిటీ వస్తుంది, మనకు రాదు కదా వాళ్ళకే వస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ నిఖిల్ అప్పుడే అయిపోలేదు నాన్న, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటుంది 4th వీక్లో, సో ఇంకా చాలా ఉన్నాయంటే పృథ్వీ అవన్నీ అజంప్షన్స్, నువ్వు ఫ్యూచర్ మాట్లాడుతున్నావు, నేను ప్రజెంట్ కోసం మాట్లాడుతున్నాను అని చెప్పి పృథ్వీ అనమాట. పృథ్వీ మామూలుగా ఒక బ్రదర్లాగా పప్పెట్లాగా ఉన్నాడు అనుకోండి, ఏదో నీళ్ళలో నడుస్తున్నాడు అనుకోండి, సింపుల్గా వదిలేసేవాడు ఈ టాస్క్. ఎందుకంటే మన గుడ్డు కోసం అనగానే సింపుల్గా వదిలేసాడు. కానీ ఈసారి వదలట్లా. మీరు గమనిస్తే అజంప్షన్ మాట్లాడుతున్నావు, ఎగ్జాక్ట్ రీజన్ చెప్పు. నువ్వు అక్కడ సిల్లీ రీజన్ అని ఏదో చెప్పావు, నాకు అది అర్థం కాదు. నాకు ఎగ్జాక్ట్ రీజన్ చెప్పంటే నిఖిల్ అంటే నీకు అక్కడ ఇచ్చింది సిల్లీ రీజనే, బట్ అది కాదు రీజన్ అని చెప్తాడు పృథ్వీ. ఇంట్లోనే కనిపించట్లేదు, నైని డల్గా ఉందని ఇచ్చావు, సో మరేమో గేమ్లో ఇవ్వచ్చు కదా అని. అంటే ఇంట్లో కనిపించట్లేదు, ఇక్కడ నా చెప్తున్నా గేమ్లో ఇవ్వచ్చు కదా నిఖిల్. నేను ఒకరికొకరికి ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే
నేను వీక్గా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తానని చెప్తాడు. అంటే మొన్న కూడా ప్రేరణలో చెప్తాను అనమాట, వీక్గా ఉంది తినికి ఇస్తే లార్నాన్ టాస్కులు టఫ్ అయిపోతాయి కదా, తిని ఆడలేదు, నేను సీత అయితే ఆడగలితే నేను ఆడలేదని చెప్పి దీనికి ఇచ్చానని చెప్పన్నాడు. నెక్స్ట్ పృథ్వీ ఏమంటాడంటే వీక్గా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నాను అనగానే పృథ్వీ ఏమంటాడంటే నీకు ఎవరు బలం అనిపిస్తుంది మన క్లాన్లో అంటాడు. అంటే అర్థం కాదు తనకి. అంటే ఇప్పుడు ఒక 5గురు అటు నుంచి వస్తున్నారు, ఆ క్లాన్లోంచి 5గురు ఇటు నుంచి వస్తున్నారు, నువ్వు ఎదుర్కోవాలనుకున్నప్పుడు నీ పక్కన ఎవరు ఉండాలని కోరుకుంటావు అని అడుగుతాడు. అర్థం కాలేదు తనకి. 5, 6 మొత్తం ఎన్ని చెప్తాడు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తాడు. అయినా అర్థం కాదు నకిలికి. అర్థం కాలేదు, అర్థం కానట్టు నడుస్తున్నాడు తెలియలేదు. అంటే తన పాయింట్ ఏంటంటే నీకు పక్కన ఎవరు ఉండాలనుకుంటావు, పృథ్వీ లాంటి వాడు ఉండాలనుకుంటావు, మరి పృథ్వీ లాంటి వాడు ఉండాలనుకుంటే పృథ్వీకి ఎందుకు లేదు అన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాడు తను. నైనికాకి మళ్ళీ అడిగాడు ఎందుకు చూస్ చేస్తావు, మళ్ళీ టాపిక్ అలా కంటిన్యూ అవుతుంది. ఆపర్చునిటీ కోసం ఇచ్చాడు. పృథ్వీ నువ్వేనా సిస్టర్ సెంటిమెంట్ని ఇచ్చావా అంటాడు నిఖిల్. నీకు ఇచ్చినా కూడా వాళ్ళు బ్రదర్ సెంటిమెంట్ అని అంటారు కదా అంటే పృథ్వీ అలా కాదు అంటే మళ్ళీ నిఖిల్ అంటాడు మొన్న సోనియాకి ఇచ్చినందుకు నాకు ఎక్కడైనా దూరతో సోనియాకి ఇచ్చినందుకు నాకు చాలామంది అడిగారు ఎందుకు ఇచ్చో, ఎలా ఇచ్చో, ఏ బేసిస్ మీద ఇచ్చావు అని చెప్పి. నువ్వేంటంటే నువ్వు ఎక్కడైనా దూరతావు, ఎలా అయినా ఆడతావు, యు ఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటే పృథ్వీ అని. నైన్కా కూడా షీ ఈజ్ ఆల్సో రెడీ టు ఫేస్ ఎనీథింగ్. సో తనకేం తక్కువ అన్నట్టు అనమాట పృథ్వీ. చీఫ్ అయితే నీకు మొన్న చెప్పాను, నాకు చీఫ్ అవ్వాలని ఎందుకు ఉంది అంటే చీఫ్ అయితే సేవ్ అవుతాను, నాకు అదొక్కటే కనిపిస్తుంది, అందుకని అవ్వాలని చెప్పాను అంటాడు. నెక్స్ట్ నిఖిల్ నాకు సార్ ఏమన్నారు, సీత బాగా ఆడితే నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావని మాట్లాడుకున్నావా లేదా, సో నీకు ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఈ కెన్ రన్ బ్యాక్, సో వాళ్ళు వీక్ కాబట్టి వాళ్ళకి ఇస్తున్నా, నీకు స్ట్రెంత్ ఉంది కాబట్టి రన్నింగ్ బ్యాక్, టాస్క్ వస్తే నీకు ఆ క్యాపబిలిటీ ఉంది, నువ్వు కొట్టగలవు అంటే పృథ్వీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు లోపల ఎక్కడ డైమండ్ ఉంది, అది ఉందో లేదో తెలియదు, ఇక్కడ మాత్రం గోల్డ్ ఉంది, నువ్వు ఈ గోల్డ్ తీసుకొని లోపల డైమండ్ దగ్గరికి వెళ్తావా, ఈ గోల్డ్ వదిలేసి డైమండ్ దగ్గరికి వెళ్తావా అని చెప్పి మళ్ళీ ఒకటి చెప్తాడు. నెక్స్ట్ మొన్న నిన్ను అడిగా నాకు ఎందుకు గుడ్ ఇవ్వలేదంటే నువ్వేమన్నావంటే అవతల నైనికాకి ప్లస్ విష్ణుప్రియకి వద్దు అన్నారు, సీతకి సోనియాని ఉంటే నువ్వేమన్నా అంటే సోనియాకి కామ్ అండ్ కంపోజ్డ్ అన్నావు, అది చెప్పిన తర్వాత నాకు ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ అనిపించింది, అందుకని నిన్నేమనలేదు, కానీ ఇప్పుడు మాత్రం నైనికాకి ఎందుకు ఇచ్చావు అన్నది మాత్రం నేను ఇంత మటుకు కన్విన్స్ అవ్వలేదు అని చెప్పాడు. చూసారు అలా సింపుల్గా వదిలేసాడు ఏంటి అనుకున్నా. సో కామ్ అండ్ కంపోజర్ నీలో కొద్దిగా అగ్రెషన్ ఉందంటే ఓకే కరెక్ట్గా కన్విన్స్ అయ్యాడు. ఇప్పుడు కూడా నైనికాకి నువ్వు కరెక్ట్ రీజన్ ఇస్తే కన్విన్స్ అవుతాడు, ఇవ్వలేకపోతున్నాడు రీజన్, సో కన్విన్స్ అవ్వట్లా. నిఖిల్ ఎందుకు ఇవ్వట్లేదు, నిఖిల్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రీజన్, నిఖిల్కి సింపుల్, నైనికా కొద్దిగా దూరం జరిగింది నిఖిల్కి. నిఖిల్ ఏంటంటే తన క్లాన్ మొత్తాన్ని దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాడు, ఎవరు మాట వినకుండా తనకి అక్కడ ఏమంటారు అందులో గొడవలు వద్దు క్లాన్లో, సో ఉద్యమాలు వద్దు అనమాట. సో తను దూరం జరిగిందని వీకెండ్ చెప్పింది కాబట్టి ఇచ్చాడు. ఒకవేళ నైనికా ప్లేస్లో కనుక సీత కనుక నైనికాతో పాటు సీతకు నామినేట్ అయినా సీతకి ఇచ్చేవాడు, తన ప్రయారిటీస్ ప్రకారం ఇచ్చేవాడు. సో అది తన స్మార్ట్ మూవ్. ఇప్పుడు వీళ్ళు స్మార్ట్గా ఆలోచించాలి, ఎవరు ముఖ్యంగా పృథ్వీ స్మార్ట్గా ఆలోచించాలి. సో ఈడేమో తన గేమ్ తను ఆడుతున్నాడు, నిఖిల్ తన గేమ్ తను ఆడుతున్నాడు, వీళ్ళు గుర్తించాలి. సోనియా తన గేమ్ తను ఆడుతుంది, వీళ్ళిద్దరు గేమ్లోకి జస్ట్ ఒక షాడోలా ఉన్నాడు తప్పితే పృథ్వీ గేమ్ ఎలివేట్ అవ్వట్లే ఎక్కడ. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళందరికన్నా బలవంతుడు పృథ్వీ. లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, నెక్స్ట్ స్ట్రెంత్ మీద తన అగ్రెషన్ వల్ల తన స్ట్రెంత్ హైడ్ అయిపోతుంది. సో ఆ రెండింటిని కనుక కొంచెం లాంగ్వేజ్ ఇప్పుడు మార్చుకోలేం కానీ స్ట్రెంత్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అగ్రెషన్ కంట్రోల్ చేసుకుంటే ఇట్ విల్ వర్క్. నెక్స్ట్ నిఖిల్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, సో తనకు అది లేదు, కొంచెం లో మెంటాలిటీ, సో అని చెప్తారనమాట. మళ్ళీ డిస్కషన్ ఇక్కడ కట్ అవుతుంది, సోనియా వచ్చింది కట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ విష్ణుప్రియ సీత మాట్లాడుకుంటారు. సీత అంటది ఇట్స్ ఫ్లాప్ అంటది, విష్ణుప్రియ నువ్వు ఏదో ప్రేరణని నామినేట్ చేసావు ఇట్స్ ఫ్లాప్ అంటే, విష్ణుప్రియ వరస్ట్ అయితే నేను చేయలేదులే, పందులు గిందులు అని చెప్పి అలా లాస్ట్లో తిట్టుకుంటే అలాగైతే నేను చేయలేదు అంటే, సీత తను డిఫెండ్ చేసిన పాయింట్ కూడా నువ్వేమీ అనలేదు అంటే నువ్వు ఇంకా బాగా డిఫెండ్ చేసుకోగలవు, తను డిఫెండ్ చేసిన పాయింట్తో నువ్వు ఇంకా ఇంకో పాయింట్ అటాక్ చేయగలగా నువ్వేం చేయలేదని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ సోనియా ముగ్గురు కూర్చున్నారు, ఆ ఎగ్గురి కోసం ఇది అడిగాడు అనమాట, నువ్వు ఫస్ట్ డే తెచ్చావా సెకండ్ డే తెచ్చావా అని అడిగితే నేను సెకండ్ డేనే తెచ్చానంది, సో ఈ సాటిస్ఫైడ్ అయిపోయింది. నెక్స్ట్ సోనియా నా పాయింట్ వెరీ క్లియర్ ఏంటంటే చీఫ్గా వానికి రెస్పెక్ట్ చేసినామంటే ఎస్ చేశాను, రెస్పెక్ట్ ఇచ్చాను తనకి. నెక్స్ట్ ఆ క్లాన్లో ఏం జరిగింది అంటే తను ఎప్పుడు వినేది కాదు, నేను ఆ అబ్బాయి చాలా వరకు గోల్ చేసేవాళ్ళం, తను అప్పటికి వినేది కాదు, రేషన్ కూడా అసలు బ్యాలెన్స్ చేసేది కాదు, ఇప్పుడు కూడా చూడు ఎప్పుడు పప్పు 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 అన్నట్టు ఉండేది, ఇలా చాలా జరిగినాయి. అందుకని నేను ఎప్పుడు తన క్లాన్లో తనకి చెప్పాలనుకోలేదు, ఎందుకంటే తన అబ్బాయి మాటే వినేది కాదు, ఇంకా నా మాట ఎందుకు ఉంటుంది అని చెప్పి నేను రైస్ చేయలేదు. బట్ కొన్ని విషయాలు నేను అక్కడ కంక్లూడ్ చేసి వదిలిపెట్టాను, కొన్ని చేయలేదు అన్నట్టు చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇంకో సైడ్ చూపించారు, విష్ణుప్రియ సీత విష్ణుప్రియ ఇద్దరు అంటారన్నమాట. వైలెన్స్ నేను వద్దు అనగానే
అంటే నామినేషన్స్లో అంటుంది అనమాట, నేను వైలెన్స్ వద్దు అని సోనియా అనగానే వాళ్ళందరూ షాక్ గురయ్యారంట. ఎందుకంటే తనే ప్రతి గేమ్లో వైలెన్స్ కావాలని కోరుకుంది. సీత అంటది ఫోటో గేమ్లో కూడా వైలెన్స్ నేను వద్దు అంటే ఎందుకు వద్దు అంటున్నారు మీరు వైలెన్స్ అని చెప్పి తనే గొడవ చేసింది. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ తిట్టింది, ఏంటి అంటే అసలు సంచాలకుని మీరు ఎలా ఎన్నుకున్నారు, పాయింట్స్ చెప్పి పంపించొద్దు అది అని చెప్పి నన్నేమి అనక తను తిట్టి పంపించింది అనమాట. ఫిజికల్ వైలెన్స్ ఎలా చేస్తారు, ఫిజికల్ వైలెన్స్ అసలు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అయిందా లేదా అని చెప్పి నెక్స్ట్ చదువుకోండి అన్న పాయింట్, చదువుకోవాలి అన్న పాయింట్ విష్ణుప్రియ ఏమంటుందంటే నబిల్తో నీకే కాదు తన అందరికీ చెప్తుంది చదువుకోమని చెప్పండి. నెక్స్ట్ విష్ణుప్రియ రోజు నా దగ్గరికి వచ్చి నా మాటలు హట్టింగ్గా ఉంటాయి, తన మాటలు హట్టింగ్గా ఉంటాయి, అలాగే నైనికా నోటి కరెక్ట్ చేసుకోమని చెప్పిద్ది, నన్ను నోటి కరెక్ట్ చేసుకోమని చెప్పిద్ది, ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకోమని చెప్తా ఉంటుందని చెప్పి. యష్మిక నాకైతే అసలు తనతో మాట్లాడడం లేదు, తినకంటే ఏదో పర్సనల్గా ఏదో అయిందంట. నా తెలిసి మణికంఠ విషయం అనుకుంటున్నాను నేను. పర్సనల్గా ఏదైతే తనేమో తినతో షేర్ చేసుకుందాం పర్సనల్ కదా అని చెప్పి ఎవరితో నిఖిల్తో షేర్ చేసుకుందాం అంటే నిఖిల్ ఏమో సోనియాని పిలిచి సోనియాతో షేర్ చేసుకొని దగ్గర కూర్చోబెట్టాడంట. నాకు అసలు సర్లే ఇది మా పేరెంట్స్కి సంబంధించింది అని చెప్పి అవాయిడ్ చేస్తుంటే పర్లేదు షేర్ చేసుకొని బలవంతంగా షేర్ చేసుకుంటే ఆ అమ్మాయి దాని తర్వాత 2 గంటలు క్లాస్ పీకిందంట. ఏంట్రా బాబు అసలు నాకు కంఫర్ట్గానే లేదు, నేను షేర్ చేసుకోకూడదంటే బలవంతం వల్ల ఈయన వల్ల అంతా నేను షేర్ చేసుకుని మళ్ళీ ఆడి చేతిలో క్లాస్ తినాల్సి వచ్చిందని చెప్పి ఫీల్ అయ్యిందంట. ఇంత మాత్రం అర్థం చేసుకోలేదు నిఖిల్ అని చెప్పి చెప్తుంది. వీళ్ళందరూ కలిసిపోయారు. నెక్స్ట్ సోనియా ఇంకో సైడు వాళ్ళొక సోఫాలో వీళ్ళేమో సింహం రూమ్లో ఉన్నారనమాట. నేను గేమ్లో రిలేషన్షిప్ తీసుకురాలేదు, ఇప్పుడు క్లారిటీ ఇస్తుంది అనమాట ఎందుకన్నాను ఏంటి అని చెప్పి. గేమ్లో రిలేషన్షిప్ తీసుకురాలేదు, యూ ఫెల్ట్ రిలేషన్షిప్స్ అనేవి యూ ఫెల్ట్ అంటే మీరు ఫీల్ అయ్యారు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఇట్. నేనేమి ఎప్పుడు డిఫైన్ చేయలేదు, నాకు ఎవరేమవుతారు ఏంటి అని చెప్పి డిఫైన్ చేయలేదు. నిన్ను చూస్తే రుద్ర గుర్తొస్తాడు, మా అల్లుడు గుర్తొస్తాడని చెప్పి పృథ్వీని చూస్తే చెప్తుంది. నేను చూస్తే రుద్ర గుర్తొస్తాడు, మా అల్లుడు గుర్తొస్తాడని చెప్పాను. నీకోసం నాకు అసలు ఆపర్చునిటీ రాలేదు, నీకే ఎప్పుడు చెప్పలేదు ఏంటి అని చెప్పి. ఎవరి కోసం? నిఖిల్ కోసం. సో నిఖిల్ తనకి ఏమవుతాడు, తనకి చూస్తే ఎవరిని గుర్తొస్తాడని చెప్పలా. ఇది క్లారిటీ ఆడియన్స్ అందరికీ ఏంటంటే, సో రుద్ర అల్లుడు అలా అనిపిస్తాడు పృథ్వీని చూస్తే, వేరే నిఖిల్ని చూస్తే పలానా వ్యక్తులు గుర్తొస్తారనో ఇంకోటనో తన రిలేషన్షిప్ని ఎప్పుడు డిఫైన్ చేయలేదంట నిఖిల్తో. సో అది నార్మల్ రిలేషన్షిప్, దానికి ఏ పేరు లేదు. నెక్స్ట్ నువ్వు తీసుకొస్తున్నావు ఏంటి అంటే, నువ్వు తీసుకొస్తున్నావు సిస్టర్ అని అదని ఇదని పిచ్ పాయింట్స్ అని మీరెందుకు తెచ్చుకొస్తున్నారని చెప్పింది. అంటే యష్మిన్ అన్నట్టు అనమాట. ఈ సెట్ పృథ్వీ గేమ్తో నాకు క్లారిటీ ఉంది, నిఖిల్ దాని మీద ఉంది. నెక్స్ట్ చీఫ్గా ఇప్పుడు నువ్వు నా గేమ్ చూడలేదని చెప్పింది, వాళ్ళిద్దరినే చూస్తున్నాను. అందుకే నాకు పృథ్వీ గేమ్ మీద క్లారిటీ ఉంది, నిఖిల్గా చీఫ్గా తను ఏం చేశాడన్న దాని మీద క్లారిటీ ఉంది. జస్ట్ నా గేమ్ మీద మాత్రమే క్లారిటీ లేదంటే అప్పుడు నేనేమంటే వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నన్ను చూడటం లేదు, దట్ వాజ్ ఓన్లీ మై ఇంటెన్షన్ అని చెప్పి తన ఇంటెన్షన్ క్లియర్ చేసింది అనమాట. నేను వేరే విధంగా వాళ్ళని చూస్తాను అనట్లేదు, గేమ్లో తాను ఇది చేశాడు తినిది చేశాడని చెప్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళనే చూస్తున్నావు, నేనేం చేశానని చూడట్లేదు కాబట్టి నువ్వు నన్ను చూడట్లేదు అన్న విధంగా చెప్పానన్నది తన ఇంటెన్షన్ అంట, సోనియా ఇంటెన్షన్. సో ఈ సోనియా కావాలని రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి అనిందా అంటే ఐ డోంట్ థింక్ సో. సోనియా మెచ్యూర్డ్, అంత ఇదిగా అని ఉండదు. బట్ యష్మి అలా అర్థం చేసుకోవడం వల్ల మాత్రం తప్పు లేదు అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే యష్మికి ముందు రోజు అంటే ఆ పృథ్వీ వచ్చి అలా చెప్పడం, ఇప్పుడు సడన్గా తిని అనేయటం, సో వీటి వల్ల తనకు అర్థం చేసుకోవడం తప్పులేదు అనిపించింది. సో తిని కావాలని అనదు, బట్ ఇట్స్ సౌండెడ్ ఇన్ దట్ వే. ఇంకేం చేయలేము దీనికి. నాగార్జున గారు వచ్చి వీకెండ్ క్లారిటీ అవుతుంది తప్పితే. నెక్స్ట్ యష్మి ఇంకో సైడ్ అనమాట. యష్మి తను ఎంత ఈజీగా తీసుకుంది వాళ్ళ పేర్లు, నేనే తీసుకోలేని ఇలాంటివి ఆలోచిస్తా అంటే సిస్టర్ మదర్ అంటారు, అలా ఎలా తీసేసుకుంది అని చెప్పి. సిస్టర్ మదర్ అని చెప్పి మనం అనుకుంటున్నాం, హౌస్లోనూ అనుకుంటున్నారు, కానీ అలా అనుకోవాల్సిన వాళ్ళు మాత్రం అనుకోవట్లేదే. సో ఇదే సాడ్ థింగ్ ఈ రోజుకి. నెక్స్ట్ విష్ణుప్రియ అంటే నిఖిల్ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను చీఫ్గా, అసలు ఒక డిస్కషన్ లేదు ఏమీ లేదు. అంటే సీత గేమ్ రాగానే వెళ్ళిపోతాడు, అంటే ఏదైనా టాస్క్ రాగానే తన వైపు వెళ్ళిపోతాడు తను అడగటానికి. ఆయన టఫే ఉండటం లేదు, ఇంకా ఆమె తాటే వస్తుంది ఆయనకి, ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ దగ్గర గేమ్ నేర్చుకుంటాడు అన్నట్టు అనమాట. ఇంక ఇండివిజువాలిటీ ఏముందంటది సీత. నెక్స్ట్ సోనియా ఐటేపు, నాకు డ్రెస్ బాగాలేదు, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, అయినా సరే నేను ఇచ్చేసినాను, నేను ఫైట్ చేసినానని చెప్పింది అనమాట. ఎగ్ అనేది నీ ఇష్టం, నువ్వు ఇచ్చావు, నేను పర్సనల్గా మాట్లాడతాను ఏదో ఒకటి, అది ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నావు అంటే, ఎరా నేను ఓడిపోతానే కదా నువ్వు ఇచ్చావు అన్నది, అది నువ్వు ఇచ్చినప్పుడు నీకు రాకుండా రాకపోతే నేను అన్నా, వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చుంటే అసలు నీ మాట అన్నావు. సో అదెందుకు నువ్వు గేమ్లో తీసుకొస్తున్నావు, ఈయన నీకు చెప్పాడంటే అది నీకు చెప్పాడు, బట్ ఈ గేమ్లో తీసుకొచ్చే పాయింట్ కాదు కదా అంటది. ఎవ్రీథింగ్ ఈజ్ గేమ్ అని మనమే అనుకుంటాం, ప్రతి పాయింట్ గేమ్ అని మనమే అనుకుంటాం. అది ఎందుకు గేమ్ కాదు సోనియా గారు, నాకు అర్థం కాలేదు. కెమెరాలు అన్నీ చూస్తున్నాయి, మీరు ఆయనకు డైలాగ్ వేసినప్పుడు ఎరా నేను ఓడిపోతానే కదా నాకు ఎగ్గిచ్చావంటే అప్పుడు మీరు ఆయనతో గేమ్ ఆడేసినట్టే కదా, ఆయన మీరు రాంగ్గా చెప్పినట్టే కదా, ఈజీగా ఇప్పుడు నిఖిల్ మీద ఒక అబాండం వేసినట్టే కదా, అది మీ పర్సనల్ ఎలా అయిపోతుంది, అవ్వదే. అది ఆయన షేర్ చేసుకున్నాడు. సో ఆబ్వియస్గా ఇంకందరికీ అది ఎలా పర్సనల్, గేమ్లో పార్ట్, ఎగ్ అనేది పార్ట్ కదా. ఇప్పుడు ఏదైనా మీకు ఫుడ్ ఇస్తున్నాడు అనుకోండి, నిమ్మకాయ నీళ్ళు ఇస్తానంటే నేను ఇప్పుడు కొంచెం కోలుకోవాలని ఇస్తున్నావా, లేదంటే ఏంటి కొంచెం ఏదైనా
మోషన్స్ అయ్యేలాగా ఇస్తున్నావా అలాగేమనంటే అది మీ పర్సనల్ అవుతుంది, కానీ గేమ్లో ఎందుకు పర్సనల్ అవుతుంది? అలా ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నావు, ఐ డోంట్ బిలాంగ్ దేర్ అని చెప్పింది. అది నాకు అనిపిస్తే వాడితో మాట్లాడుకో, నేను నీకు అనిపించింది అనుకో, వాడు నీకు చెప్పాడు కాబట్టి నువ్వు వాడితో మాట్లాడుకో. నేను దాన్ని తీసుకొని ఆడినా ఏమో డైలాగ్ కొట్టినా అది నా ఇష్టం. ఆ డైలాగ్ కొట్టిన దానికి వేరే వాళ్ళు ఉంటే కొట్టకపోయి ఉండే అది ఆ డైలాగ్ అనమాట, ఎరా ఓడిపోవడానికి ఇచ్చినావా అని చెప్పి. నెక్స్ట్ సీత తను లాయరు, అందుకని డిఫెన్స్ అలా ఉందంటే విష్ణుప్రియ ఆమె చదివింది లాయర్లా డిఫెండ్ చేస్తుందంటే విష్ణుప్రియ అంటే ఆమె లా చదివిందమ్మా అంటది. యష్మి అవునా అని చెప్పి షాక్కి గురవుతుంది. నిఖిల్ నువ్వు జనరల్ పాయింట్లోనే చెప్పావు అయితే అని చెప్పి అంటాడు. అవును అంటది సోనియా. ఆమె అడిగిన పాయింట్లో ఆమె స్టాండ్ తీసుకోవటం లేదు, ఆమె ఒక గేమ్ కూడా గెలవలేదు అంటది. ఇది రైటే, యష్మి ఒక గేమ్ కూడా గెలవాలి. ఇందాక నేను పాయింట్ మిస్ అయ్యా. మణికంఠ నామినేట్ చేసినప్పుడు ఫిజికల్గా స్ట్రాంగ్ కదా అంటది, మరి స్పెల్లింగ్ టాస్క్లో కూడా యష్మి స్ట్రాంగ్గా లేదు కదా. సో యాక్చువల్గా అది రాంగ్ పాయింట్ అనిపించింది నాకు. ఎనీవే సీత ఆమెను కనిపిస్తుంది బాటమ్ టూకి, ఆమెని వాళ్ళందరికీ కనిపిస్తుంది లేదా పృథ్వీ బాటమ్ టూకి వెళ్ళిపోయాడు అంటే ఆవిడే కనిపిస్తుంది గేమ్లో, వీళ్ళెవరు కనిపించడం లేదు, వాళ్ళకి ఎందుకు అలగట్లేదు బుర్రా అని చెప్పి అంటుంది. లేదు నేను అసలు పృథ్వీ అన్ని గేమ్స్ ఆడాడు, అంతా ఆడతాడు, పృథ్వీనే బాటమ్ టూకి వెళ్ళిపోయాడంటే ఆయన గేమ్ కనిపించడం లేదు, ఆవిడ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి సీత అంటది. సీత కరెక్ట్గా కొన్ని పాయింట్లు టక్కన గన్ షాట్లో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ యష్మి ఆండ్రాన్ని రెచ్చగొడతా ఉంటుంది, అంతే చెప్తే ఇంకేం ఉండదు అని చెప్తే సీత నాకు సార్ ఈ వీక్ నీ అగ్రెషన్ కొంచెం తగ్గించుకో అని చెప్తే, నీ అగ్రెషన్ వల్లే నీకు ప్రాబ్లం అని చెప్తే నేను అదే పాయింట్ వెళ్ళి చెప్పాను, తెక్క కుదిరిందని నేను చెప్పానని అంటే ఏం లేదులే నాన్న అలాంటిది ఏం లేదు, అది జస్ట్ కొంచెం తగ్గించుకోవాలంటే కవర్ చేసేసింది, అసలు తనకు కొంచెం కూడా చెప్పట్లేదు, నాగార్జున చెప్పిన పాయింట్ కూడా తిరిగి చెప్పట్లేదు అంటది. నీ మోరల్ డౌన్ చేసుకోక అని చెప్పిందంట. నెక్స్ట్ పృథ్వీ మళ్ళీ టాపిక్ వచ్చింది. పృథ్వీ హౌ అని అడుగుతున్నా నేను కన్నా ఎందుకని చెప్పి నిఖిల్ ఎగ్ సోనియాకి ఇచ్చావు ఓకే, ఏదైనా వస్తే పృథ్వీ ఆర్ సోనియాకే ఇస్తారని చెప్పి అందరూ అంటారు అని చెప్తారు. సో దట్ ఈజ్ నాట్ మై పర్స్పెక్టివ్, నేను నా క్లాన్కే ఇవ్వాలని చెప్పి అనుకున్నాను, వేరే క్లాన్కి అసలు ఎందుకు ఇస్తారు, అసలు అది డ్రాయింగ్ పాయింట్. కొన్ని విషయాల్లో ఏదో అన్నాడు గేమ్ ఓడిపోయావు, గేమ్ ఆడద్దని చెప్పి నెక్స్ట్ టైం నీకే ఇస్తాను అంటే నేను ఈ విషయాలు కన్సిడర్ చేయట్లేదు, ఎవరు ఎన్ని గేమ్లు ఆడారు, ఎవరు ఎన్ని గేమ్లు ఓడిపోయారు, ఫోటో టాస్క్ని ఓడిపోయావు, నేను ఏం కన్సిడర్ చేయట్లేదు, నెక్స్ట్ టైం నీకు ఇస్తా అని చెప్తానంట పృథ్వీ అంటాడు ప్రెజెంట్ చెప్పు బాబు, ప్రెజెంట్ చెప్పు అంటాడు. నెక్స్ట్ సీత అండ్ విష్ణుప్రియ నీకోసం చాలా చెప్పారు యష్మి సో అని చెప్పి చెప్తుంది అనమాట. నిఖిల్ ఆదిత్య ఆర్ ప్రేరణ నామినేషన్స్ ఎవరెవరికి నామినేషన్ అయింది ఏంటి అని మాట్లాడుకుంటారు అనమాట. ఆదిత్య ప్రేరణ నామినేషన్స్ అయినాయి, నబిల్ ఆల్రెడీ అప్పటికే పడిపోయింది, స్ట్రాంగ్ చూద్దాం బయట నుంచి అని చెప్పి వృద్ధి లేదు నా పాయింట్ ఆఫ్ టైంలో. ఏంటి అంటే నబిల్ నామినేషన్ చేస్తాడు కదా ఈవిడ్ని, అది జస్ట్ ఒక హైప్తో కావాలని హైప్ కోసం చేశాడు, చాలా ఓవర్ యాటిట్యూడ్ చేశాడు, అసలు నచ్చలేదు. ఓ పక్కనే యష్మి క్లాప్స్ కొడతా ఉంటే నాకు ఇంకా నచ్చలేదు, కావాలని చేశారు ఇదంతా అని చెప్పి. అలాగే పృథ్వీ అంటే నబిల్ సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు, టాస్క్లో చాలా సేఫ్ ఆడుతూ ఉంటాడు, కావాలని మన దగ్గరికి కూడా రాలేదు, వచ్చి కూడా అడవుడు చేసి వెళ్ళిపోయాడని చెప్పి. ఇంకో సైడ్ కట్ చేస్తానేమో యష్మి నైట్ అంతా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటుంది, నా మధ్య పృథ్వీ మధ్య ఉందని చెప్పి అసలు ఎలా అడగలిగింది అని చెప్పి. అంటే మీతోనే ఉంటాడు పృథ్వీ 24 గంటలు, ఇంక మా ఇద్దరి మధ్య ఏముంటుంది, అలా అసలు క్వశ్చన్ ఎలా అడిగింది అని చెప్పి యష్మి పాయింట్ అనమాట. నెక్స్ట్ సోనియా నబిల్ కోసం వీళ్ళ డిస్కషన్ కంటిన్యూ అవుతుందన్నమాట. వాడికి గ్రాటిట్యూడ్ లేదు సోనియా అంటది అనమాట. ఈయన గ్రాటిట్యూడ్ లేదు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వీక్ 1కి వెళ్ళారు. వీక్ 1లో నబిల్ కోసం వీళ్ళు ఫైట్ చేశారు కదా, నబిల్కి ఎందుకు చీఫ్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో దానికోసం అంటే ఈయన గ్రాటిట్యూడ్ లేదంట. అసలు ఆయనకేమో ఇప్పుడు ఇప్పించారు మీరు ఏమైనా చేతిలో పెట్టి, ఎందుకు ఉంటుంది ఇలా చేస్తే జనాలు ఇష్టపడతారు అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. అంటే ఈ యాక్షన్స్ చేయటం హలో మేడం ఇలాంటివి అనమాట ఇష్టపడుతున్నాడు. వాడు నెక్స్ట్ క్లాన్కి వెళ్తే వాళ్ళు కూడా ఇలానే చేస్తే అప్పుడు తనకు తెలిసిద్ది. నెక్స్ట్ సోనియా ఈజ్ వెరీ మచ్ కెమెరా కాన్షియస్, సో కెమెరాలు ఉన్నాయి చూస్తున్నాయి అని చెప్పి అంటాడు, కెమెరాలు చూస్తూ ఉంటాడని చెప్తే నిఖిల్ నువ్వు కూడా గమనిస్తే కెమెరాలను చూసే చెప్తాడు, సో నేను ఇప్పుడు ఉన్నా నాకు ఫేస్ టు ఫేస్ మాట్లాడు కెమెరా తిరిగి మాట్లాడుతూ ఉంటాడని చెప్పాడు అనమాట. సోనియా ఎనీవే ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఆడియన్స్, ఐఎమ్ లవ్వింగ్ హియర్ అండ్ ఆడియన్స్ విల్ డిసైడ్. సో నేను ఇక్కడ ఉంటున్నాను, ఇంకా ఆడియన్స్ విల్ డిసైడ్ చేస్తారు, నేనైతే ఆడియన్స్ కోసం ఆడట్లంటే. నిఖిల్ యూట్యూబ్ సిరీస్ కామెడీ వర్షన్ అలా అంటే ఆ యూట్యూబ్లు చేస్తూ ఉంటాడు కాబట్టి అలా మిమిక్ చేసుకుంటున్నాడు అన్నట్టు చెప్పారన్నమాట. సోనియా ఉంది నేను మాత్రం ఎమోషనల్ హర్ట్ అయ్యాను, ఇండివిజువల్గా ఆడతాను మీలా కాదంటే ఆ రోజు ఎందుకు రాలే మరి స్టాండ్ తీసుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి. అంటే వీళ్ళ దగ్గర పాయింట్ వేసాడు, నేను మీలా కాదు నేను ఇండివిజువల్గా ఆడతానని చెప్పి నామినేషన్ లైవ్లో మాట అన్నాడు.
మరి ఆ రోజు ఎందుకు నువ్వు ఆ మాట అనలేదు, నేను ఇండివిజువల్ కడతా మీరు స్టాండ్ తీసుకోవద్దని చెప్పి, మరి ఆ రోజు ఎందుకు అనలేదు అని చెప్పి ఈ డే 1 డే 2 టైంలో చెప్తుంది. నెక్స్ట్ నిఖిల్, నబీలు వాడిని వాడే పోర్ట్రే చేసుకుంటున్నాడు రాంగ్గా, ఆ నిల్చోవటం అదంతా ఇదంతా, సో రాంగ్ అవుతుందిలే, తనకే రాంగ్ అవుతుందిలే అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ సోనియా, చాలా క్లియర్ ఏంటంటే వాడి పాయింట్ వినలేదు, గెలవలేదు, సేఫ్ వేసాడు, వాడి పాయింట్ అసలు ఏమీ లేదు, ఏంటి మన పాయింట్లు వినట్లేదు, వాడు ఏదీ గెలవలేదు ఇప్పుడు దాకా, ఆడు జస్ట్ సేఫ్ వేసుకున్నాడు, వాడి పాయింట్ ఆడు చెప్పుకొని పోయాడు అంతే, అక్కడ ఏమీ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు, ఏమీ లేదు అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ నిఖిల్, నామినేషన్స్లో సోనియా అంటామట, నామినేషన్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏంటి, అది ఎవరు నిన్ను ఎదిరించలేకపోతున్నారు నామినేషన్లో, నేను ట్రై చేస్తే హైప్ వస్తుందని చెప్పి, సో అది చేశాడని చెప్పి, అంటే హైప్ కోసం సోనియాని నామినేట్ చేశాడు, సోనియాని నామినేషన్స్లో ఎవరు కొట్టలేకపోతున్నారు, సో నేను ట్రై చేస్తానని చెప్పి ట్రై చేశాడంట. సో హౌస్లో వీళ్ళు దీన్ని క్యారీ చేస్తున్నారబ్బా, నామినేషన్స్లో సోనియాని కొట్టేవాళ్ళు లేదన్న విషయాన్ని క్యారీ చేస్తున్నారు. అందుకనే ఈ సీత కానీ లేదంటే నైనిక కానీ, లేదంటే నైనిక మనం లాస్ట్ టైం చేసినట్టుంది, మా అమ్మ పేరెంట్ విష్ణుప్రియ కానీ, వీళ్ళందరూ కొద్దిగా జగ్గుతున్నారు. ఈ భయాన్ని అలా క్రియేట్ చేసి పెట్టింది ఆవిడ. ఈ భయాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ నిఖిల్ వెళ్ళి తనతో కలిసిపోవడంతో ఆ భయం అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఆ బెలూన్స్ టాస్క్లో అంట తిను సంచాలకుగా తిను అబ్బాయి బయటకు వచ్చేస్తా ఉంటే మీరు లోపల తోయాలండి అంటే అలా చెప్తున్నాడు నబీల్, అమ్మ లోపల తోయాలంటే ఇలా పట్టుకొని ఎవరు తొయ్యరమ్మా అని చెప్పి పట్టుకుంటే ముట్టుకోవద్దు అని అన్నాడంట. సో లాస్ట్ టైం చెప్పాను, నాకు అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది అనమాట. నెక్స్ట్ నిఖిల్, ఈట్ ఆఫ్ ద మూమెంట్లో పర్ఫెక్ట్ లాగా నామినేషన్ నచ్చలే, ఆయన ఏదో ఈట్ ఆఫ్ ద మూమెంట్లో చేస్తాననుకున్నా కానీ కావాలని ప్లాన్ చేసుకొని చేసినట్టు అనిపించింది, ఆ క్లాప్స్ కొడుతుంది ఎస్పీ, నాకు అది నచ్చలేదని చెప్పాడు నిఖిల్. వాడు భయపడ్డాడు యాక్చువల్గా టాస్క్లో అని చెప్పి, ఇంకా భయపడతాడు నెక్స్ట్ ఫిజికల్ టాస్క్లో చూస్తూ ఉండు అని చెప్పి చెప్తున్నాడు. పృథ్వీతో వాటిని తాడేటప్పుడు ఈవెన్ ఆ టాస్క్లో కూడా ఫోటోల టాస్క్లో కూడా అసలు ముట్టుకోకుండా చాలా తెలివిగా ఆడాడని చెప్పారు. నెక్స్ట్ విష్ణుప్రియ, పృథ్వీ దగ్గర అంటుందంట, నేను తొక్కుడు బిల్ల కూడా ఆడలేదు, సోనియా విష్ణుప్రియ చెప్తున్నారు, సో నేను తొక్కుడు బిల్ల కూడా ఆడలేదు అని చెప్పి, ఇప్పుడు ఈ టాస్క్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి అలా అంటుంది. తొక్కుడు బిల్ల కూడా ఆడినాము, ఈ టాస్క్ ఏం ఆడిద్ది అని చెప్పి. విష్ణుప్రియ, నువ్వు యష్మి ఏమంటుందంటే, ఇక్కడ కనీసం నా దగ్గర ఎప్పుడు టాస్క్ ఆడతాను ఎప్పుడు అనలేదు, నేను సంచాలక్ అవుతాను మాత్రమే అనేది అని చెప్పి. విష్ణుప్రియ, నేను చెప్పాను ఈ పాయింట్ కూడా, సంచాలకే అని చెప్పి అవుతారంట కదా అంటే, నేను అన్నీ చేశాను ఆ క్లాన్లో, అన్నీ చేసిన తర్వాత అసలు మాటినేది కాదు, అబ్బాయి నిన్ను చెప్పి మాకు నోరు నొప్పులు వచ్చేవి, ఎప్పుడు తన మాట చెల్లించుకునేదని చెప్పి చెప్తూ, నీ మీద అసలు చాలా తోసేసింది అని చెప్పి యష్మి చెప్తాను, నీ మీద చాలా తోసేసింది అంటే సీత అంటది, నిన్నైతే ఒక విలన్లాగా ప్రొజెక్ట్ చేశారు వీళ్ళు, ఆల్సో అబ్బాయి అన్న కూడా ఉన్నాడు ఇందులో, అబ్బాయి అన్న కూడా అలాగే చేశాడని చెప్పింది. సీత బయటకు వచ్చి మాకు వచ్చి ఏం చెప్పేవాళ్ళంటే, యష్మి ఎట్లారా అని చెప్పేవాళ్ళు, నేను సోనియా గట్టిగా ఫైట్ చేసాంరా, యష్మిని అలా అన్నీ చేస్తుందని చెప్పి అబ్బాయి అన్న మాకు ఇలా చెప్పేవాడు. నెక్స్ట్ విష్ణుప్రియ, చికెన్ అయిపోయాక కూడా ఆయన బయటకు వచ్చి, అరే మీరు కూడా ఏదో ఒకటి కొట్టేయండి రా, దుబ్బేయండి రా అని చెప్పి మాకు చెప్పాడు, మేము దాని తర్వాత దొంగతనం స్టార్ట్ చేసామని చెప్పింది యష్మి. ఇలా డబల్ గేమ్ ఆడితే ఇలాగే అయిపోతారని చెప్పి, ఇలాగే అయిపోయారని చెప్పి, సో యష్మి ఇలా క్లాన్ల మధ్య జరిగిన వీళ్ళు బయటకు వచ్చి చెప్పి డబల్ గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళు కదా అబ్బాయి, సో ఆ డబల్ గేమ్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు తను బాగా ఇష్టపడుతున్నారు అనమాట, ఎవరిని, యష్మిని. యష్మి ఎవరి క్లాన్ సీత అంటే నీ క్లాన్ చీఫ్ అయితే యష్మి కూడా నా టీంలోకి రావాలని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీత, నాకు అర్థమైంది సార్ ముందు నేను ఒకసారి రేస్ చేస్తే ఒకళ్ళు కూడా సపోర్ట్ తీసుకోలేదు, నాకు అప్పుడే అర్థమైంది ఇక్కడ ఏదో తేడా కొడుతుందని చెప్తే విష్ణుప్రియ, నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది, అభయ్ అన్న మీద డౌట్ వస్తూ ఉంది, ఏదో తేడాగా ఉందని చెప్పి ఒకసారి రేస్ చేసింది, నిఖిల్కి రేస్ చేసింది, మీకు గుర్తుంటుండే, నాకు డౌట్ వస్తుంది అభయ్ అన్నది డబల్ గేమ్ ఆడుతున్నాడని చెప్పి. నెక్స్ట్ సోనియా, టాస్క్ అనేది ఏం లేదా అక్కడ, దాన్ని బట్టి టాస్క్ ఏంటంటే మనం ఓడిపోతే ఓటమిని ఎలా తీసుకుంటున్నాం, గెలిస్తే గెలిపి ఎలా తీసుకుంటున్నాం, అదే బిగ్ బాస్ హౌస్, అంతే తప్పితే ఇక టాస్క్లు గెలాలని కాదు, అదని కాదు ఇదని కాదు అని చెప్పింది. నెక్స్ట్ నిఖిల్ మణికంఠ కోసం చెప్తారనమాట, మెంటల్లీ స్ట్రాంగ్ అంటాడు, ఫిజికల్లీ స్ట్రాంగ్ అంటాడు, మళ్ళీ వాడి నామినేషన్లో వచ్చేపాటికి నేను మెంటల్లీ వీక్ 15 రోజుల నుంచి ఎలా ఉన్నాను అంటాడు. ఏంట్రా అంటే సోనియా, వాడి కోసం డిస్కషన్ వేస్ట్రా, వాడు ఉంటాడు మనం అంటే నిఖిల్ అదే అబ్బాయి కూడా అదే అన్నాడు, వాడి కోసం మాట్లాడుకుంటే వాడికి లేనిపోని హైప్ ఇచ్చినట్టు ఉంటుంది, వద్దులే మాట్లాడుకొద్దులే అని చెప్పి మళ్ళీ వెనక్కి తగ్గుతారు సోనియా. ఫస్ట్ డే నుంచి వాడు ఉంటానే ఉంటాడు, వాడి దాకా మనం పోయే ఛాన్స్ ఉంటుంది, అంటే నామినేషన్స్ వాడు ఎప్పుడు ఉంటానే ఉంటాడు, ఎవరో ఒకళ్ళు వేస్తారు, మనం వాడి దాకా వెళ్ళే అవకాశం లేదు అంటారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, గేమ్లో వీళ్ళు పూర్తిగా డిస్కస్ చేసుకుంటున్నారు, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట గేమ్కి సంబంధించినవి.
డిస్కషన్స్ అప్పుడే 50 minutes అయిపోయింది. నెక్స్ట్ నైనిక కోసం మాట్లాడుకుంటారు అనమాట. నైనిక వెళ్ళి తిరిగి చెప్పిందని చెప్పాను కదా, రష్మికి సూపర్ బాగా పెట్టావు పాయింట్స్ అని చెప్పి. ఇప్పుడు నైనిక కోసం మాట్లాడింది. నువ్వేంటి ఇందాక నైనికాని ఎందుకు సేవ్ చేసావు, సరిగ్గా పాయింట్స్ పెట్టలేదు అంటే సరిగ్గా రీజన్స్ ఇవ్వలేదు కదా, నామినేషన్ రీజన్స్. ఒక నిమిషం, సరిగ్గా నామినేషన్ రీజన్స్ ఇవ్వలేదు కదా తనదంటే, ప్రేరణ పెట్టిన నామినేషన్ రీజన్ ఇమ్మెచ్యూర్ అంటే. యాక్చువల్గా తినేమంటుందంటే అది కరెక్ట్ పాయింట్ పెట్టింది ప్రేరణ, గన్ షాట్ పాయింట్ కరెక్ట్గా పెట్టింది. ఆ అమ్మాయి నిజంగా ఇమ్మెచ్యూర్, ఆ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు, ఏదో చిన్న వయసులో ఇక్కడికి వచ్చేసింది, హార్డ్ వర్క్ చేసిందిలే, చేయలేదు అనట్లేదు. డ్యాన్స్ చేయమంటే కనీసం డ్యాన్స్ చేయదు. ఆ అమ్మాయి వచ్చింది దీనికి డ్యాన్స్ దాంట్లోనే కదా వచ్చింది, మార్నింగ్ పూట డ్యాన్స్ కూడా చేయదు, ఇంకేం రెస్పెక్ట్ ఉంది. అలాగే ఆ అమ్మాయి చీఫ్ అయినప్పుడు కూడా లేనిపోని ఆర్భాటం పెట్టుకుని తప్పితే ఆవిడకి అసలు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా లేవు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు చెప్పి నైనిక కోసం ఫుల్ చెప్పింది. నేను లాస్ట్ టైం ఇదే పాయింట్ పెట్టి నామినేట్ చేశాను, ఇప్పుడు ప్రేరణ కూడా అదే పాయింట్ పెట్టి నామినేట్ చేసింది, కరెక్ట్గా నామినేట్ చేసింది. నువ్వు అలాంటి పర్సన్కి గైడెన్స్ ఇస్తే కరెక్ట్గా గైడెన్స్ ఇయ్యి, వెళ్ళి ఇంకో అమ్మ ఇది తప్పు, ఇది చెయ్యి అని చెప్పి, లేదు అంటే వదిలే, అంతేగాని రాంగ్గా తరం గైడెన్స్ ఇవ్వబాకు అని చెప్పి నిఖిల్ క్లాస్ పీకిందంటే. ఎందుకు ఇంత చెప్తుంది అనుకున్నా, తర్వాత నేను పాయింట్స్ చదువుకుంటే అర్థమైంది, ఓకే అక్కడ వెళ్ళి యష్మికి సపోర్ట్ చేస్తుంది అందుకే అంత చెప్పిందేమో అనుకున్నా. నెక్స్ట్ విష్ణుప్రియ నిఖిల్ వాళ్ళని తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. విష్ణుప్రియ రైస్లో పచ్చడి వేసుకొని తిందాం అనుకుందంట, బట్ ఆవిడ వచ్చి కూరలు అవగొట్టండి అందంట. దానికి ముందు రోజు ఏమో మిగిలిపోయిన రైస్ ఉంది, ముందు తినండి అందంట. నేనేమో ఎప్పుడైనా చూస్తే ఆవిడ మాత్రం వేడివేడి అన్నం వేసుకొని తింటుంది, మాకు మాత్రం ఇవన్నీ పెడుతుందని చెప్తే, మరి నాకు ఎందుకు చెప్పట్లేదురా మీరు ఇవన్నీ అంటే, నువ్వు ఎప్పుడు ఆవిడతోనే ఉంటావు కదంటే, అరే మీకు చెప్పాను కదరా, మన ముగ్గురు మధ్య ఏదైనా డిస్కషన్ జరిగితే అసలు మన దాంట్లో నుంచి బయటికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, నేను మాట్లాడతాలే తనతో అంటాడు. అంటే విష్ణుప్రియ, నెక్స్ట్ సీత, నైనిక. మన ఫ్రిడ్జ్లో తినమనిందంట, తను మాత్రం వేడిగా తింటుందంటది. నెక్స్ట్ నబీల్, నేను ఉంటాను, నువ్వే కదా అన్నావు, మణికంఠ మాట్లాడు, మనం స్ట్రాంగ్ ఆడితే మనం ఉంటాను, నువ్వు అన్నావు కదా నేను స్ట్రాంగ్గా ఆడుతున్నాను, నేను ఉంటాను, నాకేం కాదు ఈ వారం అని చెప్తాడు. నీకేం కాదు భయ్యా, నీకు బయట చాలా సపోర్ట్ వచ్చింది. మళ్ళీ ముగ్గురున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి, ఇట్స్ నాట్ గోయింగ్ అవుట్ మై సైడ్, నువ్వు సింపుల్గా చెప్పేసి అంటాడు. వెళ్ళి నువ్వు చెప్పేసి అంటే సీత అంటది నువ్వు చెప్పు, మేమేందుకు చెప్పాలి, మేమేం చెప్పమంటే విష్ణుప్రియ, యూ డోంట్ బాదర్ అబౌట్ ఫుడ్ వేస్టేజ్ కోసం నువ్వేం బాదర్ అవ్వకు, వాళ్ళకి ఏం తినాలంటే అది తిన్ని అని చెప్పి నువ్వు వెళ్ళి చెప్పు, మేము చెప్పమని చెప్తారు. సీత, ఆ పిల్లకి వెళ్ళి చెప్పలేడా, మళ్ళీ చెప్పమంటాడు ఏంటి, ఆయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత అంటాడనమాట. సర్లే నువ్వేదోటి బాగానే చెప్పేవాలి అని చెప్పి నువ్వు ఆమెకు చెప్పు, ఆమె చెప్పిన తర్వాత మాకు చెప్పని చెప్పి, వీఆర్ఆల్ ఈక్వల్స్ మళ్ళీ అంటది, వీఆర్ఆల్ ఈక్వల్స్ రా, ఎన్ని రోజులు భయపడతాం తనకి ఊరికే, సో వాదన ఎన్ని ఎందుకు, వెళ్ళి గట్టిగా తేల్చేసుకుందాం అనుకుంటారు. ఇది పార్ట్ 1 అయ్యా, ఇంకా 2.5 గంటల ఫుటేజ్ ఉంది. సో యాక్చువల్గా ఇదంతా ఎపిసోడ్, చేయకపోతే చేయలేదంటారు, చేస్తారేమో 52 నిమిషాలు అయింది, నాకేం అర్థం కావట్లేదు, ఎవరో 2 తిట్టుకుంటున్నారు ఏంటో. ఇదనమాట మ్యాటర్ యష్మిది అన్నీ. ఇంకా దీన్ని మళ్ళీ కంక్లూజన్స్ చేయలేవు, మొత్తం ఫస్ట్ నేను చెప్పుకునే కంక్లూజన్స్ అంతే. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.